చిన్న ప్రార్థన చెప్పుకుందాం. అందరూ కూడా మీ హృదయాలను ప్రభు తట్టు తిప్పండి. దుష్ట లోకంలో ఉన్నాము ప్రభా, చెడుని వింటున్నాము, చెడుని చూస్తూ ఉన్నాము, చెడు ఫీల్ అవుతున్నాం నాయన. దయచేసి ఈ దుష్టత్వం నుంచి నన్ను దూరపరిచి కొద్ది సమయం ఈ పరిశుద్ధ సన్నిధిని పరలోకపు గౌని నుండి విడుదల చేసేటువంటి లేఖన భాగాలను ఆశతో నాయన అపేక్షించి వాటిని నా హృదయంలో చేర్చుకొని వాటి ప్రకారంగా నన్ను నేను దిద్దుకోవడానికి నాకు సహాయం చేయండి అంటూ ప్రతివారు కూడా మీ హృదయాలు ప్రభు తట్టు తిప్పండి. ప్రభు దగ్గర చిన్న ప్రార్థన చెప్పుకోండి. నాయన సహాయం చేయండి. ప్రయాసతో ఇక్కడ దాకా వచ్చాను, కానీ దుష్టుడు దుర్మార్గుడు నీ వాక్కు నన్ను వినకుండా అడ్డుకోవడానికి ఆడు చాలినవాడు నాయన. ఏ విధమైన ఇతర తలంపులు నా హృదయంలోనికి రాకుండా తండ్రి ఏకాగ్రత నాకు దయచేయి. నీ వాక్కు శ్రద్ధగా వినడం నాకు నేర్పించు అంటూ ప్రభువును వేడుకోండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన మా దేవా, వందనాలు స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మిమ్మలను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఎంతోమందికి లేని ధన్యత మీరు మాకు అనుగ్రహించారు నాయన. గత పునరుత్థాన దినము నుండి నేటి దినం వరకు మాకంటే గొప్పవారు, మాకంటే బలవంతులు, మాకంటే ధనవంతులు, మాకంటే ఘనులైన వారు అనేకులు నాయన ఈ లోకము నుండి నిష్క్రమించిన వారుగా ఉన్నారు. మీరైతే మీ కృప మా ఎడల హెచ్చుగా నుంచి మమ్మలను సజీవుల లెక్కలు ఉంచడమే కాకుండా ఆయన 1000 దినాలకు సమానమైనటువంటి శ్రేష్ఠ భాగ్యం. ఎందుకంటే మీ సన్నిధిని ఒక్క దినంలో గడపడం 1000 దినాల కంటే శ్రేష్టమని లేఖనం చెబుతోంది. అనేటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని మేము సంపాదించుకోవడానికి మాకు కలుగు చేసిన వీలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం. ఇంతవరకు పాడి స్తుతించాం, నీ లేఖనాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. మా వినికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి తండ్రి. ఈ లేఖనాన్ని బట్టి దీనుడను బలహీనుడను ప్రభా నేను మాట్లాడడానికి నిలబడిపోతున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నన్ను ఖాళీ చేయండి ప్రభా. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నుంచి మీరే మాట్లాడుకోండి. ఇహలోక సంబంధమైన ఈ విద్య విజ్ఞానం ఎంతున్నా మీ ఆత్మ సంబంధమైన విషయాల్లో ఒక పెద్ద సునలా ఉన్నాను తండ్రి. నా పక్కన ఒకటిగా నిలబడి మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకోండి. చేర్చబడిన మా ప్రియులందరిని బట్టి 104 స్తోత్రాలు. ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవులు నీ పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగున సహాయం చేయండి. దుష్టుడు దుర్మార్గుడు నాయన వాడు మమ్మల్ని ఈ సన్నిధిని మేము పరిపూర్ణ హృదయంతో గడపకుండా మా హృదయాన్ని దోచుకుంటూ ఉంటాడు. ఏదో ఒక తలంపు మా హృదయాల్లో పుట్టించి నీ వాక్కు వినకుండా నాయన మా ఏకాగ్రతకు విఘ్నం కలిగించేవాడుగా ఉన్నాడు. కాబట్టి వాడి బారి నుంచి ప్రతి ఒక్కరిని కూడా నాయన కాపాడి నీ వాక్కు శ్రద్ధగా విని దిద్దుకోవడానికి సహాయం చేయండి. నిద్రాత్మల్ని అంధకార శక్తులు నజరేయుడని సునాముల్లో బంధిస్తున్నాము. అను మమ్మల్ని మందిరాన్ని, విద్యుత్, సౌండ్ సిస్టమ్ అన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమును అతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ ప్రభువును రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న పాట పాడదాము. పాట పెద్దదే కానీ మనం తక్కువ పాడుకుందాం. 127వ కీర్తన. స్తుతులకు పాత్రుడవు, స్తుతులకు పాత్రుడవు అనే కీర్తన మనం పాడదాం. ఒకటి 4 5 చరణాలు పాడదాం. అంటే 1 4 5 చరణాలు పట్టు పాడదాం. నేను ఉన్నవాడను అనువాడునై ఉన్నాను. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనాన్ని బట్టి రాయబడింది. స్తుతులకు పాత్రుండవు అనే కీర్తన పాడదాం.
స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు. సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు. జీవపు రొట్టె వైదివి నీవే, తృప్తిపరచిన ప్రియుడవు నీవే. జీవపు రొట్టె వైదివి నీవే, తృప్తిపరచిన ప్రియుడవు నీవే. గొప్ప కార్యము చేయా, గొప్ప కార్యము చేయా, మా సామర్థ్యము నీవే, మా సామర్థ్యము నీవే. స్తుతులకు పాత్రుడవు, స్తుతులకు పాత్రుడవు. మంచి కాపరి మాకై నీవిలా ప్రాణమునిచ్చి రక్షించితివి. మంచి కాపరి మాకై నీవిలా ప్రాణమునిచ్చి రక్షించితివి. విడుదల చేసితివి, విడుదల చేసితివి. గొర్రెల నడిపేదవు, గొర్రెల నడిపేదవు. స్తుతులకు పాత్రుడవు, స్తుతులకు పాత్రుడవు. పునరుత్థాన జీవము నీవే, మరణము నుండి కాటిచితివి. పునరుత్థాన జీవము నీవే, మరణము నుండి కాటిచితివి. విజయము ఇచ్చితివి, విజయము ఇచ్చితివి. నూతన పరిచితివి, నూతన పరిచితివి. స్తుతులకు పాత్రుడవు, స్తుతులకు పాత్రుడవు. సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. స్తుతులకు పాత్రుడవు, స్తుతులకు పాత్రుడవు, స్తుతులకు పాత్రుడవు. ప్రైజ్ ది లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిలో గడిపేందుకు మనకు అనుగ్రహించారు. మనం ఎంతైనా ఆయనకి వందనస్థలం ఇవ్వన్నాం. ఎందుకంటే ఎంతోమంది ప్రతిదినము నిష్క్రమిస్తూ ఉన్నారు. ఎంతోమంది అంతలో కనబడి అంతలోనే మాయమైపోయేటువంటి నీటి
బుడగ, నీటి ఆవిరి లాంటి వారం కదా. మన బ్రతుకులు ఎలా ఉంటాయంట? సాగిపోయే నీడలా ఉంటాయంట. సాగిపోయే నీడలా ఉంటాయి. వేలాడి దినాల్లో దేవుడు మనల్ని ఆయన బలిష్టమైన బాహుల్లో మనల్ని భద్రపరిచారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో పస్కా పండుగను గురించి ప్రభు మోషే ద్వారా ఇశ్రాయేలులను ఆజ్ఞాపించాడు. ఆ పస్కా పండుగ భాగాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. ఏమన్నాడైనా, మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. పస్కా పండుగ జరుగును. ఏమన్నాడినా, మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలా. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలా. సంఘంగా కూడుకోవడం, సహవాసాన్ని కలిగి ఉండడం. ఏముంది దేవుని వాక్యం టీవీలో రావట్లేదా? ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, ఏది కావాలంటే అది వినొచ్చు. మందిరానికి వెళ్తే గంటల తరబడి ఒక్కలే చెబుతారు. ఇంట్లో టీవీ ముందుకు కూర్చుంటే ఒక ఛానల్ పెట్టుకోవచ్చు, నచ్చకపోతే ఇంకోటి పెట్టుకోవచ్చు, నచ్చకపోతే ఇంకోటి పెట్టుకోవచ్చు. బోల్డ్ నచ్చు ఇంట్లో కూర్చుంటే. మందిరానికి వెళ్తే ఒక్కటే కదా. చాలామంది వాక్యం మేము వింటామండి, టీవీ పెట్టుకుని టీవీలో వింటూ ఉంటుంది సార్, వింటామండి. ఇది మందిరానికి రావట్లేదన్న పేరే తప్ప మేము ఇంకెక్కడికి వెళ్ళమండి, ఇంకేం చేయమండి అంటారు. మరి సహవాసానికి ఎంత ప్రాధాన్యత ఉంది? ఒక ఇంట్లో చెరు గదిలో కూర్చొని ఉండేదానికి, ఇద్దరు చక్కగా ఒక చోట కూర్చుని రకరకాలుగా మాట్లాడుకునేదానికి తేడా ఉంటుందా ఉండదా? ఎవరి గదిలో వాళ్ళు ఉన్నారనుకోండి, కొందరికి బల్లులంటే భయం ఉంటుంది, ఎలకొస్తే భయం ఉంటుంది. ఒక్కరే ఉంటే పైపానం పైన పోయినట్టు ఉంటుంది. ఎదురుంటే ఒకరికొకరు అండగా ఉంటారు కదా. అందుకని క్రైస్తవ్యంలో సహవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. సంఘంగా కూడుకోవడం అంటే సహవాసం కలిగి ఉండడం అని అర్థం. అన్న భక్సింగ్ గారు మరి ఆయన ప్రారంభ దినాల్లో ఆరాధన జరిగేటువంటి ఈ ఆలయం ఈ ప్రాంతాన్ని నుంచి కాస్తంత దూరం ఉంది. దూర ప్రాంతాన్ని నుంచి వచ్చేవారంట కొంతమంది, కొంచెం దూర ప్రాంతాన్ని నుంచి వచ్చేవారంట కొంతమంది. అయితే ఆ వచ్చేవాళ్ళు రావడం మానేశారంట. వాడు రాకపోతే ఒక వారం చూశాడు భక్సింగ్ గారు, 2వ వారం చూశాడు రాలేదు, 3వ వారం చూశాడు రాలేదు. ఏంటి వీళ్ళు రాలేదు, ఎందుకు రాలేదు అని చెప్పి ఒక సాయంకాలం పూట బయలుదేరాడు వాళ్ళు వచ్చే చోటుకి. ఆ దారిలో సరిగా ఉండమంట. అది చివరి ఎక్కడో చిన్న గూడెం ఉంటుంది. ఆ చిన్న గూడెం, రోడ్లు మంచిగా లైట్లు ఏమి ఉండవు. అలాగే అక్కడికి వెళ్ళిపోయాడంట ఆయన. అక్కడికి వెళ్ళేసరికి ఇది చలికాలం. వాళ్ళందరూ మంట వేసుకుని రకరకాల పొలలు పెట్టుకుని మంట వేసుకుని చుట్టూ కూర్చుని అనుకుంటా ఉన్నారంట. ఈయన అప్పటికి వెళ్ళాడు. జై బాబాయ్ అన్నయ్య గారు వచ్చారని అందరికి పాపం కంగారు లేచి కంగారు పడి అక్కడ ఈయనకి ఒక సీట్ ఏర్పాటు చేశారంట. కూర్చోండి అన్నయ్య గారు అని చెప్పేసి కూర్చున్నాడు. అలాగే పొలలు ఇలా పెడతారు కదా, పొలాలు కాలుతున్నాయి. ఓ మండుతున్న పొల్లోటి తీసుకుని పట్టుకొని ఇలా అనుకుంటా, ఏమ్మా రావట్లేదేరా అంట. దూరం అయిపోయిందండి బాగాను, మాకు ప్రయాణ సదుపాయాలు కూడా లేవండి, అందుకని రావట్లేదండి మేము మానేయలేదండి, రోజు బైబిల్ చదువుకుంటున్నామండి, రోజు ప్రార్థన చేసుకుంటున్నామండి అని చెప్తున్నారంట వాళ్ళంతా. అప్పుడు ఈయన
ఇది ఏంటి అన్నాడు. మండుతున్న కట్టె పుల్ల మీరు బయటికి తీశారు అన్నాడు. మండుతుందా అన్నాడు. ఆరిపోయింది. అవి చూడండి, ఆ 4 పుల్లలు ఎలా ఎర్రగా కాలుతూ ఉన్నాయో. ఇది అక్కడ ఉండేది కదా, బయటికి తీసేసరికి ఏమైపోయింది? ఆరిపోయింది, చల్లారిపోయింది. అక్కడ ఉన్నంతసేపు అవి చక్కగా ఎర్రగా మండుతూ ఉన్నాయి. సహవాసం కూడా అంతేనమ్మా. సహవాసంతో మనం కలిసి ఉండడం ద్వారా ఆత్మీయంగా మనం వృద్ధి చెందుతాం. ఆత్మీయ జ్యోతి ప్రజ్వరిల్లుతుంది. ఎప్పుడైతే సహవాసానికి దూరం అయ్యామో మనం చల్లారిపోతాం. ఇలాగే చల్లారిపోయి ఆరిపోయి ఇక పనికి రాకుండా, అది ఇంక దేన్ని మండించదు, దేన్ని వెలిగించడానికి ఇక పనికిరాదు. అది అందులో ఉన్నవి ఎన్నో వంటిస్తాయి. ఎన్నిటికో ఆ వెలుగు, ఆ వేడి, ఆ తేజస్సు ఇవ్వడానికి అవి ఉపయోగపడతాయి. ఇది పనికి రాదు అని చెప్పారంట. అంతే వాళ్ళందరూ అన్న తప్పు అయిపోయిందండి, చాలా తప్పు అయిపోయింది, చాలా తప్పు చేసాం, ఇలా ఉన్నా సరే ఈ పరిస్థితులు మేము వచ్చేస్తాం. అప్పటి నుంచి క్రమంగా అంత దూరాన్ని నుంచి రోడ్డు సరిగా లేకపోయినా మందిరానికి వచ్చేసేవారంట. ఈ సహవాసానికి అంత శక్తి ఉంది. సంఘముగా కూడుకోవడంలో అంత శక్తి ఉంది. ఆత్మలు ఉజ్జీవింప చేయడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది సహవాసం. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఏదో రకంగా సంఘంలోకి వచ్చేయాలి, సహవాసంలోకి వచ్చేయాలి. అంతేగాని ఇంటికాడ నీరసంగా కొంత ప్రాణం బాగాలేదు, టీవీలో పెట్టుకున్నాను, టీవీలో చూస్తున్నాను. నేను కూడా మా గదిలోకి వెళ్ళి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకున్నానండి. చాలది, అది కుదరదు. సంఘ క్రమం, సహవాస క్రమం, సహవాసంలోకి రావాలి. క్రమంగా సహవాసానికి రావడాన్ని బట్టి ఆత్మీయంగా మనం మరింతగా ప్రకాశిస్తాం. ఎందుకంటే ఒకేసారి ఇన్స్టెంట్గా రాదు, ఇన్స్టెంట్ ఫుడ్ కాదు ఇది. ఈరోజు ఏమీ లేకుండా ఉన్నట్టే ఉండొచ్చు నీకు, రేపు అలాగే ఉండొచ్చు. ఏదో ఒకరోజు ఆత్మ నిన్ను తాకుతుంది. అంతవరకు ఓపికగా కూర్చోవాలి. గాలం వేసే వాళ్ళు ఏం చేస్తారు? అలా వేసి పడతలేదా ఆయన వెళ్ళిపోతాడా? గాలం అలా వేసి పర్లేదు అని వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతే ఇంక చేపలు పట్టగలడా? వేసి ఓపికగా కూర్చోవాలి. కూర్చుంటే అప్పుడు దొరుకుద్ది ఎప్పుడు చేప. ఇది లోకనీతి. ఇది మనకు బాగా తెలుసు కదా. మనకి మరి ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎందుకు మనం వెనక్కుంటాం? ఎన్నెన్నో మనుషులు కల్పించారు, వాటన్నిటినీ మనం పట్టించుకొని ఆయా వంకలు పెట్టుకుని సన్నిధికి వస్తాం మానేద్దాం. పుట్టోళ్ళు పుడుతున్నారు, చనిపోయేవాళ్ళు చచ్చిపోతున్నారు. ఏమైనా పుట్టారంటే మందిరానికి వస్తాం మానేసి, చచ్చిపోయారంటే మందిరానికి వస్తాం మానేసి, రెండు మానేస్తాం. పుడతాం మానేస్తున్నారా, చచ్చిపోవడం మానేస్తున్నారా? అది నిరంతరంగా జరిగే కార్యక్రమం ఏది. ఆ తర్వాత జరిగే కార్యక్రమం ఏదైనా చేసేసుకుని మళ్ళీ వచ్చేసేయాలి తప్ప ఎవరో పోయారు 3 నెలల దాకా వెళ్ళకూడదు. సంతకి వెళ్ళచ్చు, బ్యాంక్కి వెళ్ళచ్చు, డొక్కడాకి వెళ్ళచ్చు, మనకి కలిసి వచ్చేవాటి అన్నిటికీ వెళ్ళచ్చు. దేవుని సన్నిధికి మాత్రం రాకూడదు. అయ్యి బాబా ఇంట్లో మనిషి పోయి 3 నెలలు కూడా లేదు, అప్పుడు ఇది ఎక్కేసింది అంటారంట జనం. బ్యాంక్కి వెళ్తానరా, వెళ్ళరా, డొక్కడాకి వెళ్తానరా, సంతకి వెళ్తానరా. ఎవరికి భయపడుతున్నాం మనం? ఎవరి కోసం దేవుని సన్నిధికి వస్తున్నాం? మనుషుల కోసం అని వచ్చేది. భయపడేది మనుషులుగా. మనుషులకు మనం భయపడకూడదు. అలా అన్నవాళ్ళు మిగతా పనులు మానేస్తున్నారా, అన్నీ చేసుకుంటారు. దేవుని దగ్గర రాకూడదట. ఇంకా 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 చాలా దరిద్రపు పద్ధతులు ఎన్నెన్నో పెట్టారు కదా. ఇల్లు కట్టుకుంటున్నారు. ఎవరన్నా ముఖ్యులు పోతే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదండి ఇల్లు కట్టుకునేవాళ్ళు. అబ్బాయికి పెళ్ళి కుదిరింది కాబట్టి ఎవరైనా ముఖ్యులు పోతే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదంట. ఏం పద్ధతులు ఇవి? నీ ఇంట ఏమైనా ఎవడొస్తాడు?
అసలు ఒక నీ జన్మదినం కంటే మరణదినమే మేలని బైబిల్ చెబుతా ఉంటే నువ్వు వెళ్ళిపోవాలంతే. వెళ్ళి కట్టుకుంటున్నావు, వెళ్ళొచ్చా? అయితే పిల్ల పెళ్ళి పెట్టుకున్నాం, వెళ్ళొచ్చా? ఏంటిది మనుషుల బంధం? ఎన్నాళ్ళు వాళ్ళతో కలిసి ఉంటావు నువ్వు? అన్నాళ్ళ బంధాన్ని ఏదో ఒక సంఖ్య పెట్టుకుని తెంచేసుకుంటావా? అవతల వాళ్ళ హృదయంలో నీ స్థానం ఏంటి? ఎలా ఉంటావు నువ్వు? ఏ రకంగా నేను ట్రీట్ చేస్తారు వాళ్ళు? అయ్యిగా పుట్టడం చచ్చిపోవడం అందరిళ్ళలోనే వచ్చేదే కదా, అందరిలోనే వస్తాయి. వెళ్ళాలంతే, వెళ్ళిపోవాలి వెంటనే, అంతే తప్ప ఇలాంటివన్నీ మనం సంగలు పెట్టుకుంటే తప్పించుకోవడానికి వేసేటువంటి వేషాలు, ఎత్తులు అంతే. తీరా అక్కడికి వెళ్ళిన కాడి నుంచి వచ్చేయలేము, మనకి బోళ్ళు పనులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి, అక్కడికి వెళ్తే అంత తొందరగా అక్కడి నుంచి ఊడు రాలేము కదా, ఎలా వచ్చేస్తాం, ముఖం చూపించి రాలేము కదా. కాబట్టి ఏదో వంకెట్టుకుని ఎగ్గొట్టేస్తే గొడవ ఉండదు, మన పనులు మనం చేసుకోవచ్చు. ఇలా స్వార్థంతో మనుషులు కల్పించుకున్న పద్ధతులు ఏవి తప్ప ఈ వాస్తవాలు కాదు. దేవుడు పెట్టినవి కూడా కాదు. ఆయన పెట్టినవి అయితే ఒకరి జన్మదినం కంటే మరణదినం మేలని ఎందుకంటాడు? సంతోషించే వారి ఇంటికి వెళ్ళడం కంటే దుఃఖించే వారి ఇంటికి వెళ్ళడమే మేలు అంటాడు. దుఃఖించేవాడికి ఆదరణ కావాలి, సంతోషించేవాడికి ఏం కావాలి? ఏం అక్కలే, అది సంతోషంగా ఉన్నాడు. దుఃఖించేవాడికి ఆదరణ కావాలి. నువ్వు వెళ్ళి నువ్వు ఆదరించడాన్ని బట్టి అతను ధైర్యం పొంది బతుకుతాడు. లేకపోతే అలా నిరాశ నిస్పృహ కుంగుదలకి వెళ్ళిపోయి చచ్చిపోవచ్చు. నువ్వు అక్కడికి వెళ్ళి ఆదరించడం ద్వారా ప్రాణాన్ని కాపాడినట్టు అవుతుంది కదా. ఏది గొప్పది? తిని తాగి గంతులేయడం గొప్పదా? అవసరతలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం, ధైర్యపరచడం, బలపరచడం, బతుకు మీద ఆశ పుట్టించడం, ముందుకు తీసుకెళ్ళడం గొప్పదా? ఏది గొప్పది కదా? మరి అలా అనుకుంటే చనిపోయిన మన దగ్గరికి దేవుడు ఎందుకు వచ్చాడు? మనందరం చచ్చినోళ్ళమే కదా, చచ్చినోళ్ళు కాబట్టి ఆయన మన దగ్గర రాకూడదు, అదేనా? చచ్చినోళ్ళకి మనం వెళ్ళకూడదు కదా. మనందరం కూడా చచ్చిన వారమేనంట. మన పాపముల చేత, మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా మన దగ్గరికి వచ్చాడు ఆయన కదా. చచ్చినోడు బతికించడం గొప్ప, బతుకున్నవాడికి ఏం చేయాలి? ఇంక మనం ఏం చేయక్కలా. ఏది గొప్ప? సరే అండి, ఇప్పుడు దాని గురించే మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ లేవీయ కాండంలో 23వ అధ్యాయంలో మరి ఇశ్రాయేలీయులు చేసుకోవలసినటువంటి పండగల లిస్ట్ ఉంటుంది. ఇందులో 7 రకాలైన పండుగలు ఉన్నాయి. 7 రకాలైన పండుగలు: పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతెకోస్తు పండుగ, బూరల పండుగ, ప్రాయశ్చిత్త దిన పండుగ, పర్ణశాలల పండుగ అని 7 రకాలైన పండుగలు ఈ లేవియ కాండంలో 23వ అధ్యాయంలో ఉంటాయి. ఖచ్చితంగా ఎప్పుడు ఈ పండుగల్ని ఏ రకంగా ఆచరించాలి అని చెప్పి మోషే ద్వారా దేవుడు తన ప్రజలకు ఆదేశించాడు. అది మొదటి పండుగ ఏంటి? పస్కా పండుగ. పస్కా పండుగ, పస్కా పండుగ. దీన్ని పస్కా అని ఏమంటారు? పాస్ ఓవర్. పస్కా అంటే పాస్ ఓవర్, తెలుగులో దాటిపోవడం, దాటిపోయిన పండుగ అని చెప్పి ఈ పండుగ చెప్తారు. ఏంటి దాటిపోవడం? దాటిపోవడం అనే పదం మనం చాలాసార్లు అప్పుడప్పుడు మనం అనుకుంటూ ఉంటాం. మనం నడుచుకుంటూ వెళ్తుంటాం, మన మీదకి రాబోయి బండి క్షణాల్లో పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది. అప్పుడు ఏమంటాం? అయ్యో బాబోయ్, క్షణాల్లో దాటిపోయినరా బాబా, లేకపోతే కాలు విరిగిపోను, నడు విరిగిపోను. దాటిపోవడానికి చాలా ప్రాధాన్యత ఉంది.
మన మీదకి వచ్చే ప్రమాదం మనల్ని దాటుకుని ముందుకు వెళ్ళిపోవడం, తద్వారా మనం బతుకుతాం, గాయపడకుండా ఉంటాం, నష్టపోకుండా ఉంటాం కదా, చనిపోకుండా ఉంటాం. ఇక్కడ కూడా అదే దాటిపోయింది ఏంటి? ఏది దాటిపోయిన దానికి గుర్తుగా ఈ పండుగ చేయమని చెప్పి దేవుడు అన్నాడు. ఈ పండుగ మనకి చాలా ఇందులో 5 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయంటే ఈ పండుగలో. ఈ పండుగ చేసుకునేటువంటి వాటి ఇంపార్టెన్స్ అనమాట. ఈ పండుగ ఇంపార్టెన్స్ అంటాడు. ఇంపార్టెన్స్ ఆఫ్ మెమొరీ, జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రాధాన్యత. ఇంపార్టెన్స్ ఆఫ్ ఆప్టిమిజం, ఆశావాదం యొక్క ప్రాముఖ్యత. ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం ప్రాముఖ్యత. అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ, కుటుంబ ప్రాముఖ్యత. అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎంపతి ఫర్ అదర్స్, ఇతరులతో సహానుభూతి, దానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత. ఈ పండుగలో 5 ముఖ్యాంశాలు దాగి ఉన్నాయి. ఎందుకు ఆ తర్వాత జరుపుకోమన్నాడు అంటే, ఏ సందర్భాన్ని అనుసరించి ఈ పండుగ జరుపుకుంటున్నామో ఆ సందర్భాన్ని జ్ఞాపకం ఉంచుకోవడము, మళ్ళీ జ్ఞాపకం ఉంచుకోవడం. అది జరిగినప్పుడు లేక ఆ తర్వాత పుట్టుకొచ్చిన వారికి ఈ విషయాన్ని వారికి తెలియపరచడం, వారి మెదళ్లలోకి చొరబెట్టడం, ఆ తదుపరి వారు కూడా దాన్ని జ్ఞాపకం ఉంచుకునేలా చేయడం. అలా తరతరాలుగా ఈ సందర్భాన్ని ఇతరులు మరచిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవడం కోసం ఉద్దేశించింది ఈ పండగ. అది మొదటి ప్రాధాన్యత. రెండవది ఇంపార్టెన్స్ ఆఫ్ ఆప్టిమిజం, అంటే ఆశావాదం. చనిపోవలసిన వారు కూడా బ్రతుకుతారు, మరణావస్థలో ఉన్నవాళ్ళు కూడా జీవిస్తారు అనేటువంటి ఆశ ఈ పండుగ చెప్తుంది. ఎలా అంటే, గొర్రె పిల్ల రక్తాన్ని ఎవరు తన ఇంటి ద్వారబంధాలకు పూస్తారో ఆ ఇంటిలోకి మరణదూత ప్రవేశించకుండా దాని మీద నుంచి దాటుకుని వెళ్ళిపోద్ది. మీద నుంచి అంటే పక్క నుంచి కాదు, పైనుంచి ఆ ఇంటి మీద నుంచి వెళ్ళిపోతూ ఆ ఇంటి మీద ఒక కవచాన్ని ఏర్పాటు చేసేస్తుంది. ఇంకా ఆ ఇంటి మీదకి మరణం అనేది రాదు. ఇలాంటి ఒక ఆశ ఇతరులలో పుట్టించడం. ఎవరు క్రీస్తు రక్తాన్ని ధరించుకుంటారో వారు ఇక మరణించరు అనేటువంటి ఒక ఆశ ప్రతి వారిలో పుట్టించడం కొరకు జ్ఞాపకం ఉంచుకునేటువంటి పండుగ అంట ఇది. ఇంకా తర్వాత విశ్వాసానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత. ఏం చెప్పారు? 10వ రోజున నిర్దోషమైన గొర్రె పిల్లను మేక పిల్లను తెచ్చుకొని 4 రోజుల పాటు దాన్ని జాగ్రత్తగా పరిశీలించి దాంట్లో ఏ తెగులు ఏది లేదనుకున్న తర్వాత దాన్ని వధించి దాని రక్తాన్ని ఎవరైతే తమ గుమ్మపు ద్వారబంధాలకు రాసుకుంటారో ఆ ఇంట్లోకి మరణం అనేది ఎంటర్ కాదు అని విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం కోసం అన్నమాట. మొదటి దాంతో ఎన్ని లింక్ అయి ఉంటాయి. మొదటి దాంతో ఇట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ మెమరీ, దాన్ని బట్టే ఉంటాయి అన్నీ కూడా. విశ్వాసం తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ, కుటుంబం. మొత్తం ఈ పండుగకి కుటుంబం అంతా ఒకటి కావాలా. ఎక్కడెక్కడ ఉన్నా సరే అందరూ ఖచ్చితంగా ఆ ఇంటి చేరాలి. ఆ పసకా ఆ బలి పశువు మాంసాన్ని అందరూ పంచుకుని తినాలి. ఇంకా రేపటికి ఎవరు దాచుకోకూడదు, అది కంప్లీట్ చేసేయాలి. అది
అంటే మొత్తం కుటుంబం అంతా ఇప్పుడు చేరుతుంది. నలుగురు పెట్టలో 4 దిక్కులకి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసేయాలి. అంటే కుటుంబ ఐక్యత, రక్త సంబంధం, దాని ప్రాధాన్యత, అందరూ మరొకసారి కలుసుకొని అన్న, తమ్ముడు, అక్క, పెదనాన్న, బాబాయ్, పిన్ని, ఎలా ఉంటుంది వాతావరణం. ఇదనమాట. ఇది కూడా దీనికోసం కూడా ఈ పస్కా కుటుంబం. తర్వాత సహానుభూతి, ఎంపతి అన్నాడు. ఎంపతి ఫర్ అదర్స్. ఇంకేమన్నాడండి, మీ కుటుంబమే కాదు, ఇదికి పొరుగువారు, మీ ఇంట పుట్టిన దాసులు, వీళ్ళందరూ కూడా చేరి ఆ బలి పశువు మాంసాన్ని తినాలి. అంటే ఇంకా ఇతరులతో సంబంధాలు, ఇతరులతో కూడా సంబంధాలు, ఇవన్నీ కూడా ఒక విశ్వాసికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఈ పస్కాలో మనకి కనబడతాయి. అయితే మనం దీని చరిత్రకి వెళ్దాం. అసలు ఈ పండుగ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనే దానికి మన చరిత్రకి వెళ్ళాలి. చూడండి, తండ్రి అయిన దేవుడు ఇస్సాకు కూడా పుట్టకముందే అబ్రహాముకు చెప్పినటువంటి మాట ఆదికాండము 15వ అధ్యాయము 13, 14 వచనాల్లో మనం చదువుతాం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులవుతారు. వారు 400 ఏళ్ళు శ్రమ పెట్టతారు. వీరు ఎవరికి దాసులవుతారో ఆ జనానికి, ఏ జనానికి వీరు దాసులవుతారో ఆ జనానికి నేనే తీర్పు తీర్చి తరువాత మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు అని ఇస్సాకు కూడా పుట్టకముందే తండ్రి అయిన దేవుడు అబ్రహాం గారితో చెప్పినటువంటి మాట. అబ్రహాం గారు చాలా నిరాశలోకి వెళ్తాడు, నిస్పృహలోకి వెళ్ళిపోతాడు. నన్ను పిలిచావు, నేను వచ్చేసాను, కాలం గడుస్తుంది, ఆస్తి పెరుగుతోంది, వారసుడేడి, నా ఇంటి పెద్ద పాలేరైనా ఎలియాజరే నా ఆస్తికి వారసుడా అంటాడు దేవునితో. అన్నప్పుడు దేవుడు తనతో చెప్పినటువంటి మాట ఇది, నేను నీకు బహుమానం, నేనే నీకు కేడెం, ఖచ్చితంగా ఎలియాజర్ నీ వారసుడు కాదు, నీ గర్భవాసాన్ని నుంచి వచ్చిన వాడే నీకు వారసుడు అవుతాడు అని చెప్తూ భవిష్యత్తు వాక్కు. ఆ తర్వాత ఎప్పుడో జరగబోయేటువంటి విషయం. ఇసాకు పుట్టలేదు, ఇంకా ఇసాకు పుట్టాలా, ఇసాకు 60 ఏళ్ళకి మళ్ళీ యాకోబు పుట్టాలా, యాకోబుకు 40 ఏళ్ళకి మళ్ళీ సంతానం కలగాల. ఆ తర్వాత 200-300 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది ఆ విషయాన్ని ముందు చెప్పాడు. తమది కాని దేశం వెళ్ళిపోతారు. అక్కడ 400 ఏళ్ళు ఉంటారు. 400 సంవత్సరాల పైనే, 430 సంవత్సరాలు, 400 పైగా అని చెప్పాడు. అక్కడ ఉంటారు. వాళ్ళు దాసులు అయిపోతారు, దోచుకోబడతారు, పీడింపబడతారు. వాళ్ళు ప్రార్థిస్తారు, నిట్టూరుస్తారు. అప్పుడు మళ్ళీ విమోచకుడిని పంపించి దోచుకోబడినటువంటి వీరు ఎవరైతే తమను దోచుకున్నారో వారి దగ్గర నుంచి దోచుకుని మిక్కిలి ఆస్తితో వెలుపలికి వస్తారు అని. అంటే దాదాపుగా 700 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో అది ఇప్పుడే చెప్పాడు దేవుడు. 700 ఏళ్ళ తర్వాత జరిగేటువంటి దాన్ని ఇప్పుడే అబ్రహాంతో, అప్పుడు ఇంకా అబ్రహాము కాలేదు, ఇప్పుడే చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే వాళ్ళందరూ 70 మందిగా ఉన్నప్పుడు ఐగుప్తుకి వెళ్ళారు. అలాగే ఐగుప్తుకి వెళ్ళడానికి దారేసింది ఎవరు? మళ్ళీ చెప్పిన వాడు చేయకుండా తమది కాని దేశం వెళతారు అని చెప్పినప్పుడు మరి వెళ్ళడానికి దారి చూపించాలి కదా. ఆ దారే యోసేపు, ఆ దారి యోసేపు. యోసేపు ద్వారా
ఐగుప్తుకు ఇజ్రాయేలీలకు దారి చూపించాడు. యోసేపు బతికున్నంత కాలం, దాదాపుగా ఒక 80 సంవత్సరాలు యోసేపు బతుకున్నాడు. వీళ్ళు వెళ్ళిన తర్వాత 30 ఏళ్ళకి అక్కడ అధిపతి అయ్యాడు. ఆ తర్వాత వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. 110 సంవత్సరాల వయసులో దావీదు యోసేపు చనిపోయాడు. అంటే ఎన్నేళ్ళు? 80 సంవత్సరాల పాటు తన జనంతో యోసేపు ఉన్నాడు. చాలా శ్రేష్టమైన దేశంలో చాలా సంతోషంగా, ఆనందంగా, అభివృద్ధి చెందుతూ ముందుకు సాగారు ఇజ్రాయేలీలు. ఆ తర్వాత యోసేపును ఎరిగిన వాళ్ళు ఉన్నంతకాలం కూడా బాగానే ఉన్నారు. యోసేపును ఎరిగిన వాళ్ళు ఉన్నంతకాలం కూడా ఇజ్రాయేలీల పరిస్థితి చాలా బాగానే ఉంది. ఆ తదుపరి యోసేపుని మర్చిపోయారు జనం. యోసేపు గురించి మర్చిపోయారు. యోసేపుని ఎరుగనటువంటి వారు వచ్చిన తర్వాత వీళ్ళ మీద విషపు చూపు మొదలుపెట్టారు. అబ్బో, ఈ జనం చాలా బలమైన జలంగా ఉందే, వీళ్ళ కనుక తిరగబడితే ఐగుప్తీయులైన మనల్ని ఓడించేసి ఈ రాజ్యాన్ని కూడా వీళ్ళు ఆక్రమించేసుకుంటారు, కాబట్టి వీళ్ళని ఎదగనివ్వకూడదు అని చెప్పి అక్కడి నుంచి వారిని హింసించడం మొదలుపెట్టారు. చాలా కఠినమైన దాస్యం చేయించారు వాళ్ళతో. కఠినమైన దాస్యం. నువ్వు పొలాలు ఎట్టుకొచ్చి పడేసి వంట వండు అంటే వండుతారు. నువ్వు పొలాలు ఎక్కడ తెచ్చుకుంటావు, నువ్వే తెచ్చుకో. కోళ్ళు ఎక్కడ తెచ్చుకుంటావు, నువ్వే తెచ్చుకో. సరుకులేవు, నువ్వే తెచ్చుకో. ఈ టైంకి మట్టుకు ఇంతమందికి నువ్వు వండి పెట్టాలి అంతే అంటే ఎలా ఉంటుంది? ఎవరైనా చేస్తారా? మళ్ళగా మీరు ఎవరైనా చేస్తారా? ఏమోయ్, నేనేం తేను, నువ్వే తెచ్చుకో. చికెన్ తెచ్చుకుంటావు, నువ్వే తెచ్చుకో. గ్యాస్ పొలంలో నువ్వే తెచ్చుకో. ఉల్లిపాయలు కట్టాను అన్నీ నువ్వే తెచ్చుకో, నువ్వే వండాలి. ఇదిగో ఇప్పుడు టైం అంత అయింది, 5 అయింది కదా, 6 వస్తాను, అన్నీ వండి పెట్టేయాలి. ఎవరు చేస్తారా? నీకు ఆపడానికి దండం రా బాబు అని చెప్పేసి ఇక మొఖం మీద కొట్టి వెళ్ళిపోతారు. అలా చేయించేవారు వాళ్ళతో. ఏంటి, మట్టి నువ్వే తెచ్చుకో, పొల్లా గడ్డి నువ్వే తెచ్చుకో, నువ్వే పిసుక్కో, నువ్వే ఇటుకలు చేసి నువ్వే కాల్చి పలానా రోజుకి నీ ఒక్కొక్కడికి ఇటుకలు చొప్పున అప్పచెప్పాల్సిందే. అప్పచెప్పపోయారో ఏం చేసినా చేసేస్తాం, తంతామా చంపుతామా, ఏం చేసినా చేసేస్తాం. అలా చేయించేవారు. భయంకరమైన దాస్యం అన్నమాట. అలా కూర్చున్నారనుకోండి, లాగొట్టి తన్ని వెళ్ళిపోతాడు. ఎందుకు తన్నామంటే పొడి చేస్తాడు ఏకంగా. ఎందుకు తన్నామంటే పొడి చేస్తాడు ఏకంగా, అంతే. అది తన్నా మాట్లాడడానికి లేదు. అంత భయంకరమైన పరిస్థితి. అరబ్ కంట్రీస్లో మన ఇండియా నుంచి వెళ్ళేవాళ్ళు, ఇంక ఇతర దేశాల నుంచి వెళ్ళేవాళ్ళకి అలాగే ఉంటుందంట. అక్కడ ఇళ్లల్లో పనిచేయడానికి వెళ్తారు చూసారా, ఆ ఇంటి యజమానుల పిల్లలు ఊరిని కొడతారట. మళ్ళీ పని చేసుకుంటా ఉంటే ఊరిని కొడతారట, తంతారంట కూడా. ఎందుకు కొట్టావు, ఎందుకు తన్నావు అడగడానికి లేదు. నోరు మూసుకుని వెళ్ళాలంతే, మౌనంగా పని చేసుకోవాలంతే. దాస్యం ఇప్పటికే ఉంది అరబ్ కంట్రీస్లో, అలాగే ఉంటుంది. అయితే కొట్టితే కొట్టించుకోవాలి, గిల్తే గిల్లించుకోవాలి, పెడితే తినాలి, లేకపోతే లేదు అంతే. ఎదురు మాట్లాడడానికి లేదు. ఆ పీరియడ్ ఏదో రకంగా పూర్తి చేసుకుని బయటపడాలి అంతే. అంటే కొందరు మంచి వాళ్ళు ఉంటారు, వీళ్ళే ఇంట్లో మనుషులే కలిసిపోయి ఉండే ఇల్లు కొంతమందికి దొరుకుతుంటాయి. కానీ ఎక్కువ మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే వీళ్ళందరూ కొనబడిన దాసులు. అక్కడ పెట్టి పని చేయడానికి కొనుక్కున్నారు వాళ్ళని, ఇంకా పని చేయాలంతే. సరేనే, అలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చేసిన వీళ్ళకి. ఆ టైంలో నిట్టూర్పులు విడిచారు. మా తండ్రి అయిన అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, యోసేపు దేవా, మమ్మల్ని మర్చిపోయావా అంటూ నిట్టూర్పులు విడిచారు. అది విన్న దేవుడు మోషే అని పిలిచాడు. ఎలా పిలిచాడు? మండుతున్న పొద ద్వారా పిలిచాడు. మండుతున్న పొద, అది ఆకర్షించింది. కాలిపోవడంలా, మండుతుంది అంతే. చాలా వింతగా ఉంది అది.
భార్య సిప్పోరాని అడిగాడు. అబ్బో ఎప్పటి నుంచో మేము చూస్తున్నాం, అది నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను, అది అలా మండుతూనే ఉంటుంది కానీ కాలిపోదు, మాకందరికీ భయం, మేము అక్కడికి ఎవరు వెళ్ళం అని చెప్పింది సిప్పోరా. అప్పుడు అది ఏంటో చూడాలని ఈయన బయలుదేరి వెళ్ళాడు. ఈయన కోసమే మండుతుంది అది. ఎన్నాళ్ళుగా కనిపెడుతున్నాడు దేవుడు. 80 ఏళ్ళుగా కనిపెడుతున్నాడు మోషే కోసం. అక్కడ మోషే ఐగుప్తులో పుట్టిన తర్వాత నుంచి ఆ మోషే మళ్ళీ తిరిగి మిద్యాను దేశం రావాలా. 80 ఏళ్ళు, 80 సంవత్సరాల వయసులో ఆ పొద చూసి అక్కడికి వెళ్ళాడు. అన్నేళ్లుగా మోషే కోసం కనిపెడుతూనే ఉన్నాడు దేవుడు. ఆఖరికి మోషే అక్కడికి వెళ్ళడం, మోషేని దేవుడు పంపించడం, ఇదంతా జరిగింది. తర్వాత మోషే తిరిగి మళ్ళీ ఐగుప్తుకు వచ్చాడు. అతనికి అన్న అహరోను తోడయ్యాడు. వీళ్ళిద్దరూ కలిసి ఫరోతో మాట్లాడారు. ఫరో ఒప్పుకుంటాడా? ఏం చెప్పన్నాడు దేవుడు? మా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులను దేవుణ్ణి ఆరాధించడానికి పంపించమన్నాడు, పంపించు అని అడుగుతున్నారు వీళ్ళు. ఏంటి నేను పంపించాలా? ఎవరు? యెహోవా? ఎవరైనా నాకు తెలీదు అన్నాడు ముందు. యెహోవా ఎవరో నాకు తెలియదు అన్నాడు ముందు. అతని మాట విని పంపించడానికి ఎవరైనా అన్నాడు. చాలా యెహోవా ఎవరో నీకు చూపిస్తాడులే అని చెప్పేసి ఆశ్చర్యకరమైనటువంటి తెగుళ్ళు, అద్భుతాలు, 10 తెగుళ్ళు. తెగుళ్ళు అంటే మనకి పాము మన మీదకి వచ్చేసిందనుకో బాబోయ్ బాబోయ్ అంటాం. చీమ దోమ వస్తే భయపడతామా? అసలు భయపడం. కానీ దేవుడు భయపెట్టాలంటే పామే అక్కర్లేదు, పేలుతో కూడా భయపెట్టచ్చు. అని ఏ రకంగా భయపెట్టగలడో మొత్తం చూపించాడు. 10 ఆశ్చర్యకరమైన తెగుళ్ళు కదా. ఆ లిస్టు చూద్దామా? 10 ఆశ్చర్యకరమైన తెగుళ్ళు ఏంటంట. 7వ అధ్యాయం 20 వచ్చిన నిర్గమకాండం 7:20లో నీళ్లను రక్తంగా మార్చేశాడు. మీరే చదవక్కర్లేదు. నీళ్లను రక్తంగా మార్చేశాడు. నీళ్ళు రక్తం అయిపోతే ఎలా బతుకుతారు మనుషులు? ఏం తింటారు? నీళ్ళు రక్తం అయిపోతే చాలా సింపుల్ అనుకుంటాం దాన్ని మనం. పర్యవసానం ఆలోచించండి. ఒకసారి మనకి వచ్చే నీళ్ళన్నీ కంపు అయిపోతే ఎంత ఇబ్బంది పడుతున్నాం మనం. నీళ్ళు రక్తం అయిపోతాయి. రక్తంలో జీవులు బతుకుతాయా? ఆ నీళ్ళల్లో ఉండే పాములు, చేపలు, తాబేలు ఇవన్నీ చచ్చిపోతాయి. ఆ తర్వాత ఇంకో రకమైన కంపు, భయంకరమైన పరిస్థితి. అది ఒకటి. రెండవది ఏంటంటే కప్పలు. 8వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంటుంది కప్పలు. ఎక్కడ చూసినా కప్పలే. కప్ప ఏమైనా మనిషిని చంపేద్దా ఏంటి? కప్ప ఏమైనా మనుషులను కరిచేద్దా ఏంటి? కప్పే కదా. ఎక్కడ చూసినా కప్పలే. అడుగుకి తీసి అడిగి పెడతాకలేదు. ఇంట్లో మంచం పడుకుంటే మంచం నిండా కప్పలే. బాత్రూంలోకి వెళ్దాం బాత్రూమ్ నిండా కప్పలే. కిచెన్లోకి వెళ్ళి వంట చేద్దాం అన్నీ కప్పలే. ఎలా ఉంటుందంటారు? ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితి కప్పలు. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళ దేవుళ్ళు, ఐగుప్తీయులకు దేవుళ్ళు. నైల్ నది దేవతలకి, కప్పలు దేవుళ్ళే, నేల మట్టి దేవుడే, సూర్యుడు చంద్రుడు దేవుడే, పాములు దేవుళ్ళే వాళ్ళకి. అందుకని ఇవన్నీ మాకు తెలుసు, మా దేవుళ్ళు మాకు తెలుసు, మాకు ఉన్నారు. యెహోవా ఎవడో అని ప్రశ్నించాడు. ఆహా, ఇవన్నీ నీకు తెలుసా? ఇవన్నీ నీకు దేవుళ్ళా? వీటన్నిటికీ వ్యతిరేకంగా నేను తీర్పు తీరుస్తాను, ఇవి దేవుళ్ళు కాదు అనే సంగతి నేను ప్రూవ్ చేస్తాను అని చెప్పి మొదలుపెట్టాడు అనమాట. ఏది దేవుడు అనుకున్నాడో దానితోటి బాధించడం మొదలెట్టాడు. దానితోటి వాళ్ళ దేవుడితోటి శోధించడం మొదలెట్టాడు. బాబోయ్ మోషే, బాబోయ్ బాబోయ్ బాబోయ్, ఇది వెనక్కి తీసేనాయన, వెనక్కి తీసేనాయన, వెనక్కి తీసే బాబో, వెనక్కి తీసే మీ దేవుని అడుగు అని బతిమాలేసేవాడు. వెనక్కి తీయగానే మళ్ళీ ముఖం మాడిపోయేదానికి దేవుడే చెప్పాడు, నేను హృదయాన్ని నేను కఠినపరుస్తాను, కఠినం చేస్తాను. తర్వాత 3వది పేలు. ఏముంది, నేల మట్టి తీసి ఇలా పైకి ఏమన్నాడు దేవుడు, ఆ దుమ్ము అలా ఏమన్నాడు పైకి.
నేల మట్టి, ఇంకెక్కడ చూసిన పేలే. పేలు చిన్న చిన్నవి కదా, ఏం చేస్తాయి పేలు? పేలు బాగా పడితే ఎలా ఉంటుందమ్మా మనకి? తల్లిండా పేలెడితే ఎలా ఉంటుంది? పెచ్చరూపు వచ్చేద్ది. అంతేనా? ఇదే కదా పేలు. ఎంత శుభ్రంగా డెకరేట్ చేసుకుని అక్కడికి వెళ్ళా, టాయిలెట్ అయ్యి అక్కడికి వెళ్ళా, ఈ పేలుతోటిక ఎలా ఉంటుంది చూడండి. ఎక్కడ చూసినా పేలే పేలే పేలే. బాబోయ్ మోషే, బాబోయ్ వెనక్కి తీసుకో, బాబోయ్ వెనక్కి తీసుకో అని అన్నం పెట్టేశాడు. మళ్ళీ వెనక్కి వచ్చాయి పేలు. మూడవది. నాలుగవది ఈగలో. 9వ అధ్యాయము 3వ వచనంలో మనకిది. పేలేమో 8:21 ఉంటుంది. 9:3 ఈగలు. ఈగలు ఏముంది పెద్ద, ఇలా అంటే నలిగిపోద్ది. ఈగ పెద్దది అనుకుంటాం మనం. చూడండి ఈగలు ఎలా ఉంటుంది. ఎంత నరకం తెలిసా ఈగలు ఉంటే, భయంకరం. ఆ ఈగలతోటి హళ్ళెత్తిచ్చేసాడు దేవుడు. చిన్న చిన్ని పాములు కాదు, పులులు కాదు, సింహాలు కాదు, ఎందుకు పనికిరాని, నలిపితే నలిగిపోయేటువంటివి. ఇటువంటి చిన్న చిన్ని వాటితో కంగారు పెట్టేశాడు దేవుడు. ఈగలు. ఆ తర్వాత ఒక బాధకరమైన తెగులు వచ్చిందంట. బాధకరమైన తెగులు. బాధకరమైన తెగులు 9:3, ఈగలు 8:21. ఆ తర్వాత 9:9 పొక్కులు దద్దుర్లు. పొక్కులు దద్దుర్లు అంట అందరికీ. దద్దుర్లు వచ్చినాయి, పొక్కులు వచ్చేసినాయి. అవి మాత్రం పెద్ద ఇదేంటి బాబు, దద్దుర్లు రావా పొక్కులు రావా అంటే ఎలా ఉంటుంది? అందరికీ ఎవడో ఒకడికి వస్తే ఇంకొకడు ఆదరిస్తాడు. ఆదరించేవాడే లేడు. అందరికీ అదే బాధ. రోగులు వచ్చి మధ్యలో చెప్పుకుందని అంటారనమాట. రోగులు వచ్చి మధ్యలతో చెప్పుకుందని సామెత తెలుసా? మనకు అస్సలు తెలియదు ఎంత మంచివాళ్ళు మీరు అందరూ. తెలుగు జాతీయాలు కూడా తెలియదు. ఏమ్మా రోగులు వచ్చి మధ్యలతో చెప్పుకోవడం అంటే ఏంటి? రోలు పక్కనే కొడతారు. రోలు దాంట్లో బియ్యం వేసి మిరకాయలు వేసి పక్కనే కొడతారు. మధ్యల్ని 2 పక్కన వాయిస్తారు. మధ్యలో పెట్టుకొని టక్క 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 ఎడపడ బాధేస్తూ ఉంటారు. రోల్లో పక్కనే బాగుతారు. ఈ ఒక్క పక్కన నన్ను బాధేస్తున్నారు బాబు అని ఒకటో చెప్పుకుంటే అదేమంటుంది అంటారు, 2 పక్కల బాధేస్తారు నన్ను. అలాంటి పరిస్థితి. రోగులు వచ్చి మధ్యలో చెప్పుకోవడం అయిపోయింది. బాబోయ్ దరిద్రులు, బాబోయ్ పొక్కులు ఉండేవారు. బాబు నాకు ఈ నిండా వచ్చినారు ఆయన, నీకేనా? నాకు ఇక అలా ఆదరించేవాడు లేడు, కంఫర్ట్ చేసేవాడు లేడు. అటువంటి పరిస్థితి. ఆ తర్వాత వచ్చింది మళ్ళీ వడగళ్ళు. వడగండ్లు 9:18 ఉంటుంది. వడగండ్లు. వడగండ్లు అంటే చిన్న చిన్ని అనుకుంటారేంటి? చిన్న చిన్ని పడితే ముచ్చటగా ఉంటుంది ఏరుకోవడానికి. ఇంత ఉంటాయి, ఇంత ఉంటాయి. ఈ రేంజ్లు పడతాయంట ఆకాశంలో నుంచి. ఐసుగడ్డలు ఆకాశంలో నుంచి ఈ రేంజ్లు పడ్డాయంటే నెత్తిమే పడితే పగిలిపోయినట్టే. ఇంకా ఆరు బయట ఎవరున్నారో? మనుషులు చచ్చిపోయారు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు ఇవన్నీ చచ్చిపోయినాయి. గాడిదలు బయట ఉన్నాయన్నీ చచ్చిపోయినాయి. ఇంకా పంట చేయాలి ఉండవు. అంతంత పడతా ఉంటే పంట చేయని ఎక్కడ ఉంటుంది? వడగళ్ళే కదా, పెద్ద ఏముంది వడగళ్ళు, తేలిగ్గా అనుకుంటాం మనం. పెద్ద గంటలు వడగళ్ళ వాన. ఆ తర్వాత ఏం చేశాడు? మిడతలు. తర్వాత మిడతలు వచ్చినాయి 10, 13. మిడతలు ఏం చేస్తాయి? పంట నాకేస్తాయి. ఇవాళ చూసాం, బా గోంగూర భలే ఉందరా, రేపొద్దున చక్కగా పప్పు వేసుకుని వండుకోవచ్చు. తెల్లారి చూస్తే కాడ తప్ప ఏమీ లేదు. ఇక తోటకూర భలే కాడ తప్ప ఏమీ లేదు. ఇక మొత్తం నాకి పారేసినాయి. ఆ వడగళ్ళతో ఏమైనా బతికినాయి ఏమన్నా ఉంటే వాటన్నిటిని మిడతలు వచ్చి నాకేసినాయి అంట. తిండి ఎక్కడుంది? ఇంకా మిడత. ఎంత మిడత ఆఫ్టర్ ఆల్ అనుకుంటాం మనం. నిజంగా హళ్ళెత్తిచ్చేసాడు దేవుడు. ఆ తర్వాత కొంచెం కఠినమైపోయింది. ఇంకా గాఢాంధకారం 9వ 10వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది. 3 రోజుల పాటు అంధకారంతో మొత్తేశాడు. అది మళ్ళీ ఐగుప్తులో ఇశ్రాయేలీయుల నుండి గోషేన్ ప్రాంతానికి లేదు. గోషేన్ ప్రాంతంలో రాత్రి పగలు మామూలే.
కేవలం ఐగుప్తీయులు నివసించేటువంటి రామ్సేస్ ఈ ప్రాంతానికి మట్టుకు 3 రోజుల పాటు చీకటి కాదు, అంధకారం. తెలుసా మీకు చీకటికి అంధకారానికి తేడా తెలుసా? ఇప్పుడు మనం పొద్దుపోతే చీకటి వస్తుంది, ఆ చీకట్లో కూడా మనం తిరుగుతాం, నడుస్తాం, పని చేసుకుంటాం. 2 కళ్ళు గట్టిగా మూసేసుకోండి, అది అంధకారం. 2 కళ్ళు గట్టిగా మూసేసుకుంటే ఇంకేం కనపడదు, అంధకారం అది. అలా 3 రోజులు ఏకంగా అంధకారంతో మొత్తేశాడు. ఎలా ఉంటుందంటారు? పర్యవసానాన్ని ఆలోచించండి. 3 రోజులు అంధకారం అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడ కూర్చున్నవాడు అక్కడే, కదలలేడు. మరి తిండి ఎలా? వంట ఎలా చేసుకోవాలా? ఎలా కూర్చుకోవాలా? ఆఖరికి 1-2 కూడా వెళ్ళలేరు కదా. అంధకారం అలా ఏం కనపడవు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆలోచించుకోండి. అలా 3 రోజులు 72 గంటలు ఇజ్రాయేలీలో ఉన్న ప్రాంతానికి అసలు ఏమీ లేదు, అంత మామూలే. వీళ్ళకు మట్టుకే అది కూడా అయిపోయింది. బాబోయ్ అన్నాడు, మెల్లమెల్లంగా వచ్చాడు, కొద్ది దగ్గరికి వచ్చాడు. ముందు అసలు వెళ్ళడానికి లేదు అన్నాడు, మీరు వెళ్ళండి అన్నాడు. ఆ తర్వాత మీరు ఆడలను కూడా తీసుకెళ్ళండి అన్నాడు. ఆ తర్వాత మీ పశువులను కూడా తీసుకెళ్ళండి అంటే వచ్చాడు. కానీ పూర్తిగా వాళ్ళు లొంగలే. ఇంకా ఆఖరిది 10వది. ఇదే అద్భుతం. పస్కా జరుపుకోవడానికి ఇదే కారణం. ఏంటంటే ఐగుప్తులనే కాదు, విశ్వసించకుండా గొర్రెపిల్లను మేకపిల్లను తెచ్చుకుని దాన్ని పరిశీలించి దాని రక్తాన్ని గుమ్మాలకు పూసుకోకుండా ఎవరున్నా సరే వారి ఇంట ప్రతి తొలుచూలు చచ్చిపోతాయి. మనుషుల్లో ఏంటి? ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు, కోళ్ళు అని మొదట పుట్టింది ప్రతీదీ చచ్చిపోద్ది. అది 10వది. దానివల్లే పస్కా పండుగ వచ్చింది. ఏంటంటే 12వ అధ్యాయం, నిర్గమకాండం 12వ అధ్యాయం. రెండవ వచనాన్ని చదువుదాం. నెలలో ఇది మొదటిది అబీబు నెల, మనకైతే ఏప్రిల్. హెబ్రీ నెల అబీబ్ అయితే మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ నెల అనమాట. ఇది సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల 10వ రోజున కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకోవాలా. ప్రతి ఇల్లు అంటే ప్రతి కుటుంబం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఫ్యామిలీ. ప్రతి కుటుంబం దానికి ఒక గొర్రె పిల్లనైనా మేక పిల్లనైనా ఒక ఏడాది, ఒక సంవత్సరం వయసు ఉన్నటువంటి దాన్ని తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఓ 4 రోజులు ఇంటి ముందు కట్టేసుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుడికి ఎప్పుడు కూడా నిర్దోషమైనది, నిష్కల్మషమైనది ఇవ్వాలి. అది తెచ్చిన తర్వాత దానికి ఏదైనా తెగులు ఉందో ఏముందో మనకు తెలియదు. కాబట్టి ఓ 4 రోజులు దాని కావలిలో ఉంచితే ఏ విధమైనటువంటి తెగులు దానికి లేదని రుజువైన తర్వాత అప్పుడు దాన్ని బలివ్వాలి. ఏదో ఒకటి చేయకూడదు. కుంటిదాన్నో, గూడిదాన్నో, మెల్లడిగిపోయిందాన్నో, ఏదో పక్కన ఏదో కుక్క కొరికేసిందో, పిల్లి కొరికేసిందో పట్టుకొని దేవుడికి అస్సలు ఇవ్వకూడదు. మనం ఏంటంటే వదిలించుకోవడానికి చూస్తాం. బయటగా ఇవి చెల్లుబాటు కావు, ఇక్కడ వేసేయచ్చు అని చెప్పేసి 2గా చిరిగిపోయిన వాటిని అంటించేసి ఇందులో పడేస్తారు. ఇలా పట్టేసి మూల మొత్తం పోయి నెంబర్లు కూడా చిరిగిపోయినవి కూడా ఇందులో వేసేస్తారు. నా దగ్గర ఉన్నాయి, అలా ఇట్లా తీసి పక్కన పెట్టాను. ఏం పొందుతారు అటువంటి వాళ్ళు దేవుని నుంచి? శాపం. కాకపోతే అంతకు మించి నువ్వు ఇవ్వకుండా ఉంటే మంచిది.
అంతేగాని బయట ఈ కొట్టుకు పట్టుకెళ్ళినా తీసుకోరు, చెల్లవు. అటువంటి వాటిని పట్టుకొచ్చి దేవుని కానుకలు పెట్లు వేసేస్తారా? ఇది ఎంత దారుణం అది. అలా చేయకూడదు. ఇవ్వకుండా ఉంటేనే బెటర్. అందుకంటే ఏదో ఇచ్చాము అంటే, ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారు, ఓ మంచి దండ అయితే మెచ్చుకుంటాడు. పూలన్నీ రాలిపోయి సగం దారం కనపడి దండ అయితే ఇలా చూస్తాడు. మన ఇంకా ఎవడు రీడో నన్ను అవమానించడానికి వచ్చాడు అని అవతలోడికి ఇలా అంటాడు. పక్కకి తీసుకెళ్ళి కొల్లపడి చేస్తారు. అంతే కదా. మనుషులు ఎవరు మెచ్చుకోరు, ఏ అధికారి మెచ్చుకోడు. మేము అధికారిని కలవాలనుకుంటే బజారుకి వెళ్ళి శ్రేష్టమైన కమలాఫలాలు, శ్రేష్టమైన బత్తాయిలు, ఆపిల్స్, ఎన్నో 3-4 కేటగిరీలు ఉంటాయి అక్కడ. టాప్ కేటగిరీయే పట్టుకెళ్ళి ఇస్తాం, కింద పట్టుకెళ్ళాం కదా మనం ఒక అధికారికి. మరి దేవుడికి ఇచ్చేటప్పటికి ఏదోటి పడేద్దాం, దేవుడు చూస్తారండి. ఇది సరైనది కాదు. దయచేసి దేవుని అర్పణ నీ దగ్గర ఉన్న వాటిల్లో శ్రేష్టమైనది. అంతే తప్ప అందులో నలిగిపోయి చినిగిపోయి జీర్ణస్థితిలోకి వచ్చేసి ఏ కొట్టోడు తీసుకోడు అన్నదాన్ని ఏరి పట్టుకొచ్చి దీనిలో వేయలేం. అప్పుడే నీ ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటావు, పైగా శాపానికి లోనవుతావు. అలాంటిది ఇవ్వకుండా ఉంటేనే మంచిది కదా. ఇచ్చి శాపం తెచ్చుకునే కంటే చేయకండి అలా. కొంతమంది పిల్లలకి ఇచ్చేస్తారు, ఆ చాక్లెట్లు దానికి ఆ జిగురంతా అంటించేస్తారు. ఆ జిగురు అంటించేసిన కాగితం పట్టుకొచ్చి అందులో పడేస్తారు. ఆ జిగురు అంటించేసిన కాయిన్ పట్టుకొచ్చి అందులో వేస్తారు. దానికేమో మిగతాయి అంటుకుపోతూ ఉంటాయి. పిల్లలకి ఇచ్చేది ఎలా వేస్తున్నా నీ మట్టుకు నువ్వు చూసుకోవడం కాదు, నీ పిల్లడికి ఇచ్చింది ఎలా ఉంది కూడా చూడాలా. అది శుభ్రంగా శ్రేష్టంగా ఉండాలా. చాలా జాగ్రత్త వహించాలి దేవునికి ఇచ్చేటప్పుడు. అది జాగ్రత్త లేకపోతే ఎప్పుడు మానేసినా పర్లేదు. మానేస్తే ఒకటే గొడవ, ఇలాంటి 2 గొడవలు, 2 సమస్యలు. దయచేసి అలా చేయబాకండి. సరే అండి. అందుకే 4 రోజులు కావలి ఉంచాలి. నిర్దోషం, నిష్కల్మషం, అందులో ఏ జబ్బు లేదు, చాలా శ్రేష్టం. అప్పుడు మాత్రమే 14వ రోజున దాన్ని వధించాలి. వధించిన తర్వాత దాని రక్తాన్ని తీసుకుని ఆ ఇంటి ప్రధాన గుమ్మం ఉంటుంది కదా, దాని అడ్డు కొమ్మకి నిలువు కొమ్మలకి దాన్ని పూయాలి. సోపు కుంచి తీసుకొని ఆ కుంచి అందులో ముంచి అందులో పూసి లోపల ఉండాలి, తలుపెట్టేసుకొని. బయటికి రాకూడదు, ఆ తలుపు అస్సలు తీయకూడదు, అలా ఉండిపోవాలి అంతే. ఎవరుంటారు అలాగా? ఇందాక మనం చెప్పుకున్నాం, విశ్వసించిన వాళ్ళే, ఫ్యామిలీ, కుటుంబం. అందులో మళ్ళీ విశ్వాసం ఉంచిన వాళ్ళే ఉంటారు లోపల. ఒకటిదే ఎక్కడొస్తుంది, ఎక్కడ అనుకుంటే వచ్చేది బయటికి పోతారు అంతే. అందుకే విశ్వాసము, ఫైత్ ఉంచుకోవాలి. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మరణదూతను పంపిస్తాడంట. ఆ మరణదూత వీధుల గుండా ప్రయాణం చేస్తుంది అన్నమాట. ప్రయాణం చేస్తుంది. 10 కమాండ్మెంట్స్ అదే అనుకుంటా. అందులోనేనా ఉంది. ఒక సినిమా తీశారు మన వాళ్ళు, 10 కమాండ్మెంట్సా లేదా బైబిలా? అది బైబిల్ ఏమో, ఇది బైబిల్లో వచ్చింది, ఇది బైబిల్లో సినిమా వచ్చింది. అందులో మరణదూత ఎలా వస్తుంది, ఎలా లోపలికి వెళ్తుంది, ఎలా చనిపోతారు, అవన్నీ చాలా చక్కగా చూపించారు. అది ఒక పొగలాగా అలా వస్తూ వస్తూ ప్రతి గుమ్మాన్ని చూసుకోవడం, ఎక్కడ అది లేదో, బ్లడ్ లేదో అందులోకి వెళ్ళిపోవడం. ఆ ఇంట్లోకి వెళ్ళిపోతే ఏమవుద్ది, ఆ ఇంటికి సంబంధించిన, ఆ కుటుంబానికి సంబంధించిన ప్రతి తొలుచూలు చచ్చిపోతారు. ఒక్కోసారి ఆ ఇంట్లో 3 చచ్చిపోయేవారు. 3 తాత తను తొలుచూలే, ఆ తర్వాత ఆ ఇంటి పుట్టిన తొలుచూలు కొడుకు, మళ్ళీ వాడికి పుట్టిన తొలుచూలు మనవడం. అదే ఇంట్లో 3 చచ్చిపోయారు. సాలల్లో గేదెలు చచ్చిపోయి, మేకలు చచ్చిపోయి, గొర్రెలు చచ్చిపోయి, ఒంటెలు చచ్చిపోయి, గాడిదలు చచ్చిపోయి. శవం లేని ఇల్లంటూ అస్సలు లేదు. శవం లేని ఇల్లంటూ లేదు అంతే. ఎలా ఉంటుందంటారు? ఒక ఇంట్లో ఒకరు చచ్చిపోతేనే హృదయ విదారకంగా రోధిస్తారు కదా, ఒక ఇంట్లో ఒకరు చచ్చిపోతేనే.
మొత్తం దేశమంతా ప్రతి ఇంట శవమే, ఏడుతా కూడా ఓపిక లేదు, ఆదరించవలేడు, ఓదార్చవలేడు. ప్రతి ఇంట పూడ్చిపెట్టడానికి కూడా సాయం వచ్చి వెళ్ళాడు. ఎవరింట్లో శవాలు ఆడితే ఎత్తగా సరిపోదు. ఎలాంటి భయంకరమైన పరిస్థితి ఆలోచించాడు. సమాధుల దెబ్బైపోయింది ఐగుప్తు ఫరో హృదయ కాఠిన్యం వల్ల. ఫరో యొక్క హృదయ కాఠిన్యం వల్ల జరిగింది. ఏమంటే నేను ఐగుప్తు దేవతలకు నేను వ్యతిరేకంగా నేను తీర్పు తీరుస్తాను అంటాడు. చూడండి 12వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చదువుదాం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుష్యులలోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ. ఎవరిని చూసుకుని యెహోవా ఎవడు అని అడిగాడు? తన ఐగుప్తు దేవతలను చూసుకునే కదా. అవి ఏమన్నా అతన్ని కాపాడతాయేమో చూస్తాను నేను, వాటన్నిటికీ తీరుస్తాను. ఏ ఐగుప్తు దేవత అయినా ఈ మరణా నుంచి ఐగుప్తీయులు తప్పిస్తుందా? నేను తీర్పు తీరుస్తా అని చెప్పాడు. అంతే, ప్రతి ఇంట. అప్పుడే దేవుడు ఏం చేశాడంట, 13వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులలో మనుష్యుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాది. అందుకే ప్రథమ ఫలం ఇవ్వాలంట, తొలిచూలు ఇవ్వాలంట. దీన్ని కొంతమంది వెటకారంగా చేసుకుంటారు. మొట్టమొదటి పెట్టిన గుడ్డుడికి ఇచ్చాలి, మొట్టమొదటి కోడి పిల్లలకి ఇచ్చాలి, మొట్టమొదటి కాసిన కాయలకి ఇచ్చాలి. అది దేవుడు చెప్పింది, అది నాది అని ఆయన నిర్ణయం చేసుకున్నాడు. 12వ వచనాన్ని చదవండి. ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను, వానిలో మగ సంతానము యెహోవాదగును. గాడిద నీచమైంది కాబట్టి దాన్ని విడిపించాలట. దాన్ని ఇవ్వకూడదు, తీసుకొచ్చి దాని వేళ యాజకుడు నిర్ణయించిన వేళ చెల్లించి మరి దాన్ని పట్టుకెళ్ళిపోవాలి, విడిపించాలంట. దేవుడు ఆ దినాన ఐగుప్తీయుల ప్రతి తొలిచూలు సంతతిని అంతమొందించినప్పుడు యావత్ ఇశ్రాయేలు జాతిలో ఏ తొలిచూలు కూడా చచ్చిపోకపోవడానికి కారణం ఏంటంటే అది నాది అని నేను ప్రతిష్ఠించుకున్నాను కాబట్టే నేను అతన్ని చంపలేదు. అందుకని ఏం చేయాలి, మీరు ప్రతి తొలిచూలు అది నాది, నాకు మీరు ప్రతిష్ఠించాలి అని చెప్పారు. అందుకని పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ మొట్టమొదటి పుట్టిన బిడ్డని తీసుకొచ్చి పాట పెట్టడం జరుగుతుంది కదా, పాట పెట్టడం జరుగుతుంది. అది న్యాయం ఏంటి? విడిపించుకెళ్ళాలి అంటే వేళ యాజకుడు నిర్ణయించాలి. కానీ మనమే ఏంటి నేను పాట పెట్టుకుందాకుండాను 500 నువ్వేంటి పాట పెట్టడం? నువ్వే నిర్ణయించుకుంటే పాట పెట్టినట్టు ఎలా అవుతుంది? అది నువ్వు నిర్ణయించుకున్నప్పుడు పాట పెట్టినప్పుడు అవ్వదు కదా. అది పాట పెట్టడం అంటే యాజకుడికి తెచ్చిచ్చేసేయాలి అంతే. యాజకుడు ఏం నిర్ణయిస్తాడో అది నువ్వు చెల్లించి బిడ్డను తీసుకెళ్ళాలి అంతే. అది దేవుని నిర్ణయం. అది సగం చేస్తారు, సగం ఇది పట్టుకొస్తాను కానీ 50 రూపాయలు అంతకంటే ఎక్కువ వద్దే, లేదా 500 అంతకంటే ఎక్కువ వద్దే, అలా అన్నప్పుడే నీ విధానం తప్పు. అందుకనే మనం మానేశాం. అలాంటి పాటలు కార్యక్రమాలన్నీ తీసి పక్కన పెట్టేశాం. అది దాన్ని నెరవేర్చలేకపోయినప్పుడు ఎందుకు చేయకూడదు కదా. అసంపూర్ణంగా నీ ఇష్టానుసారంగా చేస్తున్నావు తప్ప దేవుని ఇష్టానుసారంగా నువ్వు చేయడం లేదు. చేస్తున్నానని చెప్పేసి ఆయన ఇష్టానుసారంగా చేయకపోతే ఎలా వస్తుంది మనకి ఆశీర్వాదం? అలా చేయకుండా ఉంటేనే గొడవ ఉండదు, అంతే కదా. ఎందుకంటే అలా అర్పించేటప్పుడు ఇవ్వలేనటువంటి వాడు గువ్వని ఇవ్వచ్చు అన్నాడు. యేసుప్రభు కాలంలో అదే చేశారు. తోక లెగలేనాడు ఏం చేయొచ్చు అంటే ఏదైనా గువ్వ తీసుకొచ్చి ఇచ్చి విడిపించుకోవచ్చు.
అలాంటి ఏదో ఉత్తు వచ్చిందని చేసుకుంటున్నారు. అంతే తప్ప లేదు అలా కాదు, నేను తీసుకొస్తాను, నేను పాట పెడతానని చెప్పేసి 500 516 116 అసలు ఎంతైనా నువ్వు చెప్పడానికి లేదు. నువ్వు 10,000 లేదా 50,000 నువ్వు చెప్పడానికి లేదంటే అది చెప్పకూడదు. ఆ చెప్పే బాధ్యత యాజకుడిది. ఇక్కడ యాజకుడు నీ ఆస్తులు దోసేసుకుంటాడా? ఈ ఇంటికి మొత్తం అనేది తెచ్చిచ్చేసి పిల్లల్ని తీసుకెళ్ళి అంటాడా ఏంటి? అలాంటిది మనసులో ఉంటుంది అన్నమాట. అందుకని ముందు చెప్పేస్తారు. అలాంటి మనసులో ఉండిపోద్ది. ఏమో మొత్తం మన ఆస్తి అడుగుతాడేమో. అలా యాజకులు ఆస్తులు దోసేసుకుంటారా? ఏముంది, ఆయన చెప్తాడు, యాజకుడికి చెప్తాడు, ఈ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు ఎక్కడ ఉంటుంది, కాబట్టి ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము అని చెప్పేసి చెప్పేటువంటి వాడు నీ ఆస్తిని ఎందుకు ఆశిస్తాడు? ఆశిస్తే దైవజనుడు కాదు కదా. అందుకని మొత్తం అది దేవుని నిర్ణయం, అది ప్రతి తొలుచూలు నాది అని చెప్పాడు. కానీ చాలామంది వదిలేసారులేండి, ఆ సంగతులే మర్చిపోయారు. ఆ తొలిచూళ్ళు ఏమి లేవు, ఎవరిది ఆడలే. ఇది వరకు నా నాన్న ఉన్నప్పుడు చూసేవాడిని. గుడ్లెట్టుకు వచ్చేవారు, కూడిపిల్లని తెచ్చేవారు, ఏమన్నా పట్టుకొస్తూ ఉండేవారు. ఎవరిని ఎవరు తెస్తున్నారు? మనకే సరిపోవట్లా, ఇంక దేవుడికి ఎక్కడిస్తాం? మీరు నన్ను చూడకూడదు. ఆయనకి ఏంటి ఉద్యోగం వచ్చినా నీకు పెన్షన్ వస్తుంది, బోల్డ్ డబ్బులు వస్తాయి, ఆయనకి మనం ఇవ్వాలంటే మనం ఏమైనా ఆయన పోషించాలంటే నాకు కాదు ఇచ్చేది మీరు, అది దేవునికి ఇవ్వాలి. నాకు అక్కర్లేనప్పుడు అది ఉంటే దాన్ని ఇంకితరులకి నేను పెట్టేస్తాను, లేకపోతే పనులు చేసుకుంటాను, పనులు చేసి పెడతాను. మీ ఆశీర్వాదం కోసం మీరు తెచ్చి ఇచ్చేసేయాలి అంతే. అంతే తప్ప ఆయనకి అక్కర్లేదు. మనం ఇస్తే మాత్రం ఆయన తింటాడా? మనం ఎట్టుకెళ్ళి బియ్యం ఆయన అనుకుంటాడేంటి? ఆయన సోనా మోసూరు తెచ్చుకుంటాడు. నీకెందుకు అది? నీ దగ్గర ఏది ఉందో అది తెచ్చి దేవునికి ఇవ్వాల్సింది నువ్వు ఇచ్చేసేయాలి, అంతవరకే. అది ఏమవుతుందో నీకు అనవసరం, అది నీది కాదు. తొలుచూలు నాది అన్న తర్వాత నువ్వు ఉంచేసుకుంటున్నావంటే నువ్వు దోచుకుంటున్నావు. ఆయన దానికి ఇవ్వకుండా నువ్వు దొంగిలుతున్నావు. అదే కదా మరి మలాకి 3:10 మాట్లాడుకొచ్చాడు. ఇవ్వకుండా మనం దొంగిలుతున్నాము, దోచుకుంటున్నాము. మరి ఆశీర్వాదం ఎక్కడ వస్తుంది? ఎలా వస్తుంది? ఇవ్వాలి కదా. పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వచ్చేదాకా ప్రార్థన చేయండి, దేవుడే దేవుడే అంటాం. ఉద్యోగాలు వచ్చిన తర్వాత అడుగు జీతం వస్తే మరి దానిలో 10వ వంతు దేవుడిది కదా, మరి ఇస్తారా? ఎవరో ఆ 10వ వంతు ఉంచుకోవడం వల్ల వాళ్ళు ఇంకా 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 వెనకబడిపోతారు. ఎందుకంటే శాపం వస్తుంది మనకి. మన సంచిలో శాపం వేసుకుంటున్నాం, దొంగ సొమ్ము దాచుకుంటున్నావు. దేవుడిది దశమ భాగం మంది కాదు, అది నాది అని దేవుడు చెప్పేశాడు. ఒక 20,000 పిల్లడికి జీతం వస్తుంది అనుకోండి, 2,000 దేవుడిదే, అది నీది కాదు. 18,000 నీది. ఆ 2,000 దేవుడికి ఇవ్వకుండా నువ్వు ఉంచుకుంటున్నావంటే ఏం చేస్తున్నావు? దొంగతనం చేస్తున్నావు, దోచుకుంటున్నావు. అప్పుడు ఇంకా ఆ 18,000 కూడా శాపానికి గురవుతుంది. 18 కూడా శాపానికి గురవుతుంది. రంగేలిసిపోయే బట్ట మిగతా అట్లా పెడతావా? బకెట్లో బట్టలు నానబెట్టినప్పుడు రంగిలిసిపోయే బట్టని మిగతా అన్నిటితో కలిపి పెడతావా? ఎందుకు పెట్టావు? ఇది మొత్తం అన్నిటినీ పాడు చేస్తుంది, ఇది వెలిసిపోయి ఇది మొత్తం అన్నిటినీ పాడు చేస్తుంది. అందుకని పెట్టాం, అది దూరంగా పక్కన పెడతాం. అమ్మో అంత దూరంగా చూస్తాం, పట్టరేక మొత్తం నాశనం అయిపోతాయి. అంతే కదా. మరి దేవుడికి ఇచ్చేసింది నువ్వు దొంగ సొమ్ము, అది దాన్ని మిగతా సొమ్ముతో పెడితే అదేమవుతుంది? అది కూడా శాపానికి లోనైపోతుంది. నువ్వు దొంగిలించిందని అందులో పెట్టడం ద్వారా దానికి కూడా ఆశీర్వాదం రాకుండా పోతుంది. ఎలా వస్తుందో సొమ్ము పోతుంది. ఆలోచించండి. నన్ను చూడొద్దు, మీరెవరు నన్ను పోషించక్కర్లేదు, మీ మీద ఆధారపడి నేనే లేను. ఈ రోజున నెలకు 60,000 వస్తుంది పెన్షన్. నా బతికి ఇబ్బంది ఏముంది? ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తే గవర్నమెంటే ఊరినే చేస్తుంది, ఎందుకంటే నెల డబ్బు కడతాం మేము. ఈహెచ్ఎస్ అని ఉంటుంది మాకు. 4 లక్షల వైద్యం వరకు ఫ్రీగా ప్రభుత్వం చేస్తుంది సంవత్సరానికి. నాకు ఇప్పుడు కంటి ఆపరేషన్ చేయించుకుంటే గవర్నమెంటే చేస్తుంది, నేను డబ్బులు ఇవ్వక్కర్లే.
ఇది టెస్టులు చేయించుకుని వెళ్ళిపోతే ఆపరేషన్ చేసి పంపించే బాధ్యత వాళ్ళది. ఆఖరమాటి చనిపోయినా భూస్థాపితానికి కూడా 20,000 ఇస్తారు. నేను చచ్చిపోతే కప్పెట్టడానికి గవర్నమెంట్ 20,000 ఇస్తుంది. కాబట్టి ఏ రకంగానూ మీరు నన్ను పోషించక్కర్లేదు, మీరు నన్ను ఆదుకోక్కర్లేదు. నా కోసం ఏం చెప్పట్లేదు, మీకోసమే చెప్తున్నాను. ఎందుకు దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు? ఎందుకు నీకు కలిగిన దాన్ని శాపానికి గురి చేసుకుంటావు? దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వకుండా నువ్వు దాచుకోవడం ద్వారా దొంగిలుతున్నావు నువ్వు. కాబట్టి శాపగ్రస్తులు మలాకి 3:8 నుంచి చదువు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలుతున్నారు. నేను దేని విషయంలో నీ దగ్గర దొంగిలుతున్నామంటారు మీరు? 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలు. చూడండి, ఒక్క 10వ భాగమే కాదు, ఆ తర్వాత ప్రతి తొలిచూలును ప్రతిష్ఠించాలి దేవునికి. నీ ఆదాయంలో 10వ భాగం, ఆ తర్వాత నీ ఫలాలను ప్రతి తొలిచూల్ని మొదటిదాన్ని దేవునికి ప్రతిష్ఠించాలి. అది కూడా దేవుడిదే. ఏం చేస్తున్నారంట? ఇవ్వకుండా ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచుని ఉన్నారు. శాపగ్రస్తులు. మరి ఇంకెలా నీకు దొరుకుద్ది ఆశీర్వాదం? ఎలా దొరుకుద్ది? నువ్వు మామూలుగా అది ఉంచుకుంటే ఇంత నాకు ఉందని అనుకుంటున్నావు తప్ప మిగతాదంతా చెడిపోతుంది. నీకే తెలియకుండా ఆ సొమ్ము చాలా మటుకు వృధా అయిపోతుంది. నీ దగ్గర నుంచి రాబట్టుకోవడం దేవుడికి తెలుసట. పైగా అది మనకి పాపం అవుతుందంట. పాపం వల్ల ఏమవుతుంది? దుఃఖం వస్తుంది. పాపం వల్ల ఏమొస్తుంది? నష్టం వస్తుంది. నష్టం, దుఃఖం, కన్నీళ్ళు, బాధ, అశాంతి ఇవన్నీ తెచ్చిపెట్టుకుంటాం. మనం అనుకుంటాం దేవుడి దగ్గరికి వెళ్తాం, నాకేంటి కష్టాలు? వెళ్తున్నావు, బాగానే ఉంది. వెళ్ళేం చేస్తున్నావు? ఆయన చెప్పిన దాని ప్రకారం నడుచుకుంటున్నావా? ఆయన చెప్పినట్టు నడుచుకోవట్లేదు, నువ్వు వస్తున్నావు అంతే. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, మందులు కొనుక్కుంటున్నాను, అయినా రోగం తగ్గుతలేదు. ఏం చేస్తున్నావు? వేసుకుంటున్నావా? పొద్దునే వేసుకోమ్మా, పొద్దున్నే వేసుకో చక్కగా అంటే ఏమో ఎప్పుడు గుర్తొచ్చినప్పుడు 3ంటికి వేసుకుంటాం. ఆ మందు పొద్దునే వేసుకోవాలా. పొద్దున్న శరీరంలో ఉండేటువంటి పరిస్థితులను బట్టి అప్పుడే పనికి వస్తుంది అది. అప్పుడు వేసుకో. 3ంటికి గుర్తొచ్చినప్పుడు వేసుకుంటాం. సాయంత్రం 6ంటికి వేసుకోమ్మా అంటే అమ్మో మర్చిపోయాను, రాత్రి 12ంటికి వేసుకుంటాం. తగ్గుద్దా జ్వరం? ఆ రోగం కుదురుద్దా? డాక్టర్ ఏం చెప్పాడు అది చెయ్యాలి కదా. ఏ మందు ఎప్పుడు వేసుకోవాలి, ఏ రకంగా. అమ్మ ఇన్ని నీళ్ళలో వేసుకోమంటే గ్లాసు నీళ్ళలో పోసుకుంటూ గొడగొడగొడ తాగేసావు, పని చేస్తుందా? ఆయన ఏం చెప్పాడు? ఇన్ని నీళ్ళల్లో ఇంత వేసుకోమంటాడు. డాక్టర్ ఏం చెప్తున్నాడో శ్రద్ధగా విని ఆ ప్రకారంగా నువ్వు ఫాలో అయితేనే ఆ మెడిసిన్ నీ ఒంటికి పనికి వస్తుంది, రోగం కుదురుద్ది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నువ్వు మందులు తెచ్చుకున్నాను, అయినా మాయదారితే రోగం తగ్గట్లా. అందరికీ అదే చెప్తాం, మళ్ళీ అందరికీ అదే చెప్తాం. మన వాళ్ళు ఏమంటారు? నువ్వు సరిగా వేసుకుంటున్నావా అని గట్టిగా అడిగితే మళ్ళీ ఇక్కడ మొహమాటం అనరు, అలా అనరు. అవునమ్మా బొత్తిగా ఈ డాక్టర్లు ఏంటోనా సరిగా చూడట్లేదా? ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళపోయావా, ఆయన బాగా చూస్తాడు. ఇలా చెప్తామే తప్ప డాక్టర్ గారు చెప్పినట్టుగా నువ్వు మంది వేసుకుంటున్నావమ్మా అని అడుగుతారు ఎవరన్నా? తప్పు నీ దగ్గర పెట్టుకుని డాక్టర్ని తిడతావేంటి అని అంటారా? అంటే ఊరుకుంటారు అవతల వాళ్ళు. మొఖం తిప్పుకుని వెళ్ళిపోతారు, మూతి తిప్పుకుని వెళ్ళిపోతారు కదా. తప్పులన్నీ మన దగ్గరే ఉంటాయి, నిందలు మాత్రం దేవుని మీద వేస్తాం. దేవుని నిందించడం ద్వారా నువ్వు మరింత పాపపు ఊబిలోకి కూరుకుపోతున్నావు అంతే. ఎందుకంటే దేవుడు సత్యవంతుడు, దేవుడు నమ్మదగిన వాడు, మాట తప్పని వాడు. ఆయన నువ్వు నిందిస్తే ఆయనకి జాలి లేదు, ఆయనకి దయ లేదు, బొత్తిగా కఠినాత్ముడైపోయాడు. నేనంటే బొత్తిగా అసలు వారసట్లేదు దేవుడు, దేవుడే వారసట్లేదు మనల్ని. అంటే ఈ రకంగా మాట్లాడి ఇంకా 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 పాపపు ఊబిలోకి వెళ్ళిపోతావా? వెళ్ళిపోవా? నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్నప్పుడు ఇలాంటి తెగుళ్ళు చూసారా? చిన్న చిన్నవి ఎంత బాధ పెట్టేసినాయి, చిన్న చిన్నవి ఎంత బాధ పెట్టేసినాయి వాళ్ళని. అటువంటి ఏమీ నీకు రాని అని అంటాడు ఆయన. కంటికి కనపడిన చిన్న చిన్న తెగుళ్ళతో బాధెత్తాడు దేవుడు మనల్ని. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా రోగం ఏంటో తెలియదు, ఏమీ లేదమ్మా అంతా బాగానే ఉందా అంటాడు.
బాధ తప్పదు. ఎందుకు వచ్చింది ఇది? దేవుడు కల్పించాడు. దేవుడు కల్పించినప్పుడు అది చాలా చిన్నదైనా, కంటికి కనపడినదైనా మనకి నెమ్మది లేకుండా చేసేస్తుంది. ఆయనకి పెద్దదేదో అక్కర్లే, ప్రతి చిన్నదానితో చాలా గంభీరంగా నేను బాధపెట్టగల సమర్థుడు ఆయన. కాబట్టి ఐగుప్తీయులకు వచ్చిన ఏ తెగులు నేను నీకు రానియను. ఒకవేళ ఏదైనా వచ్చిందనుకో, స్వస్థపరచు యెహోవాను నేనే. యెహోవా రఫా అనేటువంటి ఒక శక్తి గల నామాన్ని దేవుడు అక్కడ ప్రకటించాడు. కాబట్టి మన అవసరాలు తీర్చలేకుండా ఉండడానికి ఆయన అసమర్థుడు కాదు. మన బలహీనతలు పోగొట్టకుండా ఉండడానికి ఆయన చేతకాని వాడేం కాదు. ఏదేదైతే మనం జరగాలని కోరుకుంటున్నామో అవి మన పట్ల జరగకపోవడానికి కారణం మనమే. లోపం మందే. నీ బిడ్డ దీవించాడు, జాబ్ ఇచ్చాడు, దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి, ఇంకా ఆటోమేటిక్గా దేవుడు అంచెలంచెలుగా తను ఇంకా పెంచుతాడు, ఎదిగిస్తాడు. అది కాకుండా ఇవ్వకుండా దోచేసుకుని అలా పెట్టేసుకుని ఉన్నాం అనుకో, అది మిగతా దాన్ని కూడా అది పాడు చేస్తూ ఉంటుంది. అది కూడా నీకు సరిగా ఉపయోగపడకుండా అయిపోతుంది. సంచి లాభం చిల్లి తీర్చినట్టే అయిపోతుంది. సంచి లాభం దేవుడికి ఇవ్వాల్సింది 2,000 పల్లె సంచిలో వేసాను అనుకుంటున్నాం, కానీ 18,000 పోతాయి. సంచి లాభం చిల్లి తీర్చేస్తుంది. అది ఎవరైనా సరే, అది వ్యాపారస్తులు కావచ్చు, కూలి పని చేసేవాళ్ళు కావచ్చు, ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు, ప్రతి అన్ని ఆ వారంలో నువ్వు సంపాదించిన సంపాదనలో 10వ వంతు దేవుడిదే. నెలలో సంపాదించింది 10వ వంతు దేవుడిది, నీది కాదు. అది అసలు నీది కాదు, నాది అన్నాడు ఆయన, నీది కాదు అని చెప్తున్నాడు ఆయన. మరి మందకాందాన్ని మనం ఉంచుకుంటే దొంగతనమే కదా. మందకాందాన్ని మనం ఉంచుకుంటే దొంగతనమే కదా. అక్కడ ఏంటంటే సాతానుడు చూపిస్తాడు, ఎంత ఇచ్చేస్తావా, ఎంత అబ్బా అని చూపిస్తాడు సాతానుడు. ఆడి ఉద్దేశం ఏంటి? ఇచ్చేసి ఎంత ఎక్కడ లాభపడతావు నువ్వు. ఇచ్చైతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది ఉన్నది ఎంత అయిపోద్ది, అది ఆడికి నచ్చదు. అందుకని ఇవ్వనీయడు. జాగ్రత్త పడాలి మనం. సాతానుడు బహుదుష్టుడు, బహుదుర్మార్గుడు. మనం లాభపడ్డం వాడికి అస్సలు ఇష్టం ఉండదు. మన సంతోషంగా ఉండడం వాడికి అస్సలు ఇష్టపడదు. ఫరో కిరీటంలో పాము ఉంటుంది. అది ఆభరణాల్లో కూడా పాము ఉంటుంది. చెవులు కెట్టుకుని వాటి మీద కూడా పాము ఉంటుంది. ఫరో అంటే వాళ్ళ దేవత. అందుకని ఐగుప్తును భూలోక నరకం అన్నారు. భూలోక నరకం, ఇనుప కూలిమి, ఇలాంటి పేర్లు పెట్టబడ్డాయి ఐగుప్తుకి. ఇనుప కూలిమి అలాంటి పేర్లు పెట్టారు. ఇప్పుడు అక్కడ పోరాటం దేవుడికి సైతానికే. ఐగుప్తులో ఇప్పుడు జరుగుతున్న పోరాటం తన ప్రజల తరపున దేవుడు పోరాడుతూ ఉన్నాడు. తన ప్రజలకు వ్యతిరేకంగా ఫరో పోరాడుతూ ఉన్నాడు. అంటే సైతాను పోరాటం. తన ప్రజలను విడిపించటం, తన ప్రజలకు స్వేచ్ఛనివ్వడం, నెమ్మదినివ్వడం వాడికి ఏమాత్రం ఇష్టం ఉండదు. దేవుని బిడ్డలు సంతోషంగా ఉండకూడదు. దేవుని బిడ్డలు ఐశ్వర్యంలో ముందుకు వెళ్ళకూడదు. దేవుని బిడ్డలు ఎంతోమందికి మాదిరికరంగానూ ఉండకూడదు. వారి నోట అసలు నవ్వు అనేది ఉండకూడదు. అది ఎప్పుడు చూస్తూ ఎడుతూనే ఉండాలి, మూలుగుతూ ముక్కుతూనే ఉండాలి. ఎప్పుడు అలా ఉంటారు? శాపం మీదకి వస్తేనే. కాబట్టి శాపం మీదకి వచ్చే పనులు వాడు చేయిస్తాడు. శాపం మన మీదకి వచ్చే పనులు మనతో చేయిస్తాడు. అది సన్నిధికి రావడం కావచ్చు, క్రమాలు ఎగ్గొట్టేయడం కావచ్చు, దేవునికి ఇవ్వాల్సిన ఇవ్వకుండా ఉండడం కావచ్చు, అలాగే తోటి సహోదరుల పట్ల ప్రేమగా నలకకుండా ఉండడం కావచ్చు, దేవుని సన్నిధికి వస్తూ అందరూ దేవుని బిడ్డలే అంటూ కూడా ఎరోయ్ ఏమోయ్ విషయం ఇలాంటి పిలుపులు, ఇది కూడా శాపమే. ఎందుకంటే కులాలు దేవుడు పెట్టలే, మనుషులు పెట్టుకున్నారు. ఎప్పుడైతే మనం రక్షింపబడిన వారి కులం ఇది, విశ్వాస కులం ఇది, జీవాధిపతి కుటుంబం ఇది, లోకరక్షకుని కుటుంబం ఇది. ఒక కుటుంబంలో అందరూ సహోదరులే ఉంటారు. ఒక కుటుంబంలో 4 కులాలు ఉంటాయా? ఉండవు కదా. అలాగే ఈ కుటుంబంలో అందరూ ఒకటే.
అందరూ సహోదరి సహోదరులు. అయితే అక్క, లేకపోతే చెల్లి, లేకపోతే అన్న, లేకపోతే తమ్ముడు, ఈ వరుసలే తప్ప ఎరోయ్, ఒరేయ్, ఒసేవ్ ఈ అస్సలు ఉండడానికి లేదు. అవి ఉన్న రోజున నువ్వు శాపం తెచ్చిపెట్టుకుంటున్నావు నెత్తి మీదకి, అంతే తెచ్చిపెట్టుకుంటున్నావు. మన అశాంతికి అదొక కారణం. మన దర్భాన్ని ప్రదర్శిస్తున్నాం మనం, అంతే. లోక సంబంధంగా వచ్చినటువంటి కుల దర్భం. కానీ నువ్వు దిగజారిపోతున్నావు అన్నమాట. సాతానుకు కావలసింది అదే. మన పెదాల మీద చిరునవ్వు ఉండనీయుడు, సంతోషం ఉండనీయుడు, సమాధానం ఉండనీయుడు, ఐక్యత ఉండనీయుడు. ఎక్కడికెక్కడ ముక్కల కింద మనం విడిపోవాలా, నిరంతరము ఏడుతూ కూర్చోవాలా, అశాంతితో ఉండాలి. అది ఆడి కోరికది. లేకపోతే శుభ్రంగా ఏదైనా వనంలో తిరుగుతూ వాళ్ళకి ఇష్టమైన ఫలాలు ఏదో కోసుకొని తింటూ ఉన్నవాళ్ళు పని దానికి ఎందుకు వచ్చింది అక్కడికి? అసలు దాన్ని ఎవడు మాట కలపమన్నాడు? ఎవరు పెట్టమన్నారు శిక్ష? దానికి వచ్చేసింది కదా. ఆదికాండం 3వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే మనకి కనపడుతుంది. వచ్చేసి ఇది నిజమా, ఇది నిజమా, ఎంత మాటగారు, నిజమే అబద్ధం మాకు తెలియదులబా అనలేదు అవ్వమ్మ. అలా అంటే బాగుండేది. అలా అనలేరు, మనం కూడా అనలేం. ముఖ్యంగా ఏమనుకోబాకండి, సహోదరులు అసలు అనలేరు. ఎక్కడ కొన్నావు ఇది, ఎక్కడికో దిక్కున కొన్నా నీకెందుకు అంటావా? అబ్బో ఎక్కడ కొన్నావు ఇది, అబ్బో అంటక్కమని తిరిగిపోతావు. అబ్బో పలానా షాపు, అబ్బో ఎన్ని ఆఫర్లు, అబ్బో ఎన్ని డిజైన్లు, అబ్బో తెగ చెప్పేస్తాం. మామూలుగా కాదు, తెగ చెప్పేసుకోవాలి. గంట సేపు పనులన్నీ మానిపేసి పొయ్యి మీద కూర మాడిపోయినా పర్లేదు, దీని గురించి తెగ చెప్పేసేయాలి. అంత ఉత్సాహం దానికి తెలుసు. అవ్వమ్మ గారి ఉత్సాహం. ఎవరు పడతారో ముందు వెళ్ళిపోయి అవ్వమ్మతోటి ఇది నిజమా? తక్కువని తిరిగిపోయింది. ఏంటది? ఈ తోట చెట్లలోని ఏ చెట్టు ఫలానైనా మీ తండ్రి తినొద్దన్నాడా? అన్నాడు. ఏ చెట్టు? ఈ చెట్టే. అక్కడే దొరికేసింది. అక్కడక్కడే తిరుగుతుంది ఇవిడ. అన్నీ తిన్నాం ఇది ఎలా ఉంటుందో, అన్నీ తిన్నాం ఇది ఎలా ఉంటుందో, అన్నీ తిన్నా ఇది ఒకటి కావాలా? చాలా ఇచ్చాడు దేవుడు మనకి. ఇది వద్దు అన్నాడు, దాని చూడాలి మనకెందుకు? మనకి ఆ చెట్టు చుట్టూ తిరుగుతుంది. అక్కడ అన్నీ తినమన్నాడు దేవుడు. ఇది వద్దు అన్నాడు, ఇది ఎలా ఉంటుందో అక్కడ దొరికేసింది. అది పట్టేసింది అంతే. ఈ మనిషి ఇక్కడెక్కడే తిరుగుతుందంటే తొందరగా పడిపోద్ది అనుకున్నాడు. అది ఈ చెట్టు ఫలాన్ని ఎందుకు చనిపోతామంటే మేము చచ్చిపోయేదని ఎందుకు వెళ్ళాం అక్కడికి? అక్కడ పాముది కరుస్తుందని అక్కడికి వెళ్తాం మనం? అక్కడ పాము తిరుగుతుంది, అది కరుస్తుందంటే అక్కడికి వెళ్తామా అసలు మనం? అది అక్కడికి వెళ్తామా? వెళ్ళం కదా. మరి ఆ చెట్టు ఫలం తింటే చస్తారని చెప్పిన తర్వాత చెట్టు కాడికి ఎందుకు వెళ్తుంది ఇవిడ? అక్కడ ఎందుకు తిరుగుతుంది? తెలుసు తనకి చచ్చిపోతామంట. చచ్చిపోయేటప్పుడు ఆ చెట్టు దరిదాపులకు కూడా నువ్వు వెళ్ళకూడదు కదా. షుగరు, స్వీట్ తినకూడదు. అప్పుడు స్వీట్ దరిదాపులకి నువ్వు వెళ్ళకూడదు కదా. వెళ్తావా? వెళ్ళాం. మరి ఆవిడ ఎందుకు వెళ్ళింది ఆ చెట్టు కాడికి? ఆ చెట్టు ఫలం తింటే చచ్చిపోతారని చెప్పిన తర్వాత అదేం చెప్పింది వట్టిదే. చచ్చిపోరా అమ్మ, చచ్చిపోరా, అబ్బాయి చచ్చిపోతారని చెప్పారండి. చచ్చిపోరా. మరి ఎందుకలా చెప్పాడు మీ నాన్న? చచ్చిపోతారని చెప్పాడండి. మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతల్లో అయిపోతారు. అమ్మా, ఎంత మంచోడు అనుకున్నా మా నాన్న. రోజు చల్లపొడిచి చక్కగా కవులాడుతున్నాడు, చక్కగా పక్కన కూర్చోపెట్టుకుని భలే మాట్లాడుతాడు. ఇంత పెట్టుకున్నాడా కడుపులోను? మా కళ్ళు తెరవబడకూడదా? మేము దేవతల్లాగా మారకూడదా? ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలా? ఇంత అబ్బబ్బా అంతే. చూసింది ఎంత అందంగా ఉందో పండు. ఇది అదరబదర చూసింది ఇది వరకు, ఇప్పుడు చూసింది. ఇప్పుడు చాలా బాగా కనబడిపోయింది. ఇది కనులకు అందమైనది, ఆహారమునకు మంచిది. నీళ్ళు ఊరిపోతున్నాయి నోట్లోంచి దాన్ని చూస్తుంటాయి. వివేకమిచ్చు రమ్యమైనది. నిజమేనా? పళ్ళ దుకాణాల్లో యాపిల్స్ నీట్గా సదురుతారు చూడండి, చక్కగా ఎంత బాగుంటుంది. తింటే కబుక్కుని తీసిన కొరుకు తిండి వెళ్ళిపోతుంది.
అలా కొరుకు తినకుండా దాని మీద పాలేసి పెడుతున్నారంట. సహజంగా ఆ పండు అలా నిగనిగలాడుతూ ఉండదు, నిగనిగలాడుతూ ఉండదు. ఒరిజినల్గా దానికి పాలిసి పెడుతున్నారంట. అది కొరుకు తినేస్తే విషాన్ని లోపల తినేస్తున్నాం మనం, విషాన్ని తినేస్తున్నాం లోపలికి. యాపిల్ ఎలా తింటారు మీరు? కాయ తినేస్తారా? కాయ పళ్ళంగా ఎప్పుడు తినకండి అసలు. ఎందుకంటే పైకి బాగానే ఉంటుంది కానీ లోపల కుదపలు పట్టేస్తుంది, చెడిపోద్ది కాయ. యాపిల్ లోపల కుదపల కింద కట్టేస్తుంది, లోపల గట్టిగా కుదపలు అయిపోతుంది. మన కాయతో పని తినైతే మనకు తెలియదు. అది ఆ కుదపలు అయిందంటే జబ్బుది. అది చెక్కుకోండి, కోచుకోండి, అప్పుడు కనపడతాయి కుదపలు. వాటిని తొలగించుకుని తినాలి. అందుకని అలాగే తినేయడం వల్ల కూడా మన రోగాలు కొని తెచ్చుకుంటున్నాం. చూడండి, నేను చెప్పింది అబద్ధం. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు యాపిల్ కనుక మీ ఇంట్లో ఉంటే యాపిల్ని కోసి చూడండి, లోపల కుదుపులు కనపడతాయా లేదా. గట్టిపడిపోయి ఉంటుంది కుదుపు కింద, అది చెడిపోయింది. అది మంచిది కాదు మనకి. కాయపల్లెకి తినేస్తే అది కూడా తినేస్తాం. చిక్కేయండి, మంచిది. పై తోలు తీసేయండి. అప్పుడు ఆ పైన రాసిన పాలిష్ ఏమైనా ఉంటే అది మన లోపలికి పోకుండా ఉంటుంది. అది ఎప్పుడు మంచిది. లేదా బాగా అవసరమైతే పీసెట్టి తోమేయండి, అంట్లు పీసెట్టి తోమేయండి. ఏమవుతుంది? కడుక్కుంటే శుభ్రంగా కడిగేస్తావు కదా, అంట్లు పీసెట్టి తోమేసి కడిగేసుకుంటాం. ఆ పైన ఉండి పాలిష్ పోద్ది. మరీ అంట్లు పీసా అనుకోక్కర్లేదు, దాని మీద అలా ఉంది. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, మరి ఏదైనా నైఫ్ తీసుకుని నైఫ్ తిరగేసి ఆ పండు మీద పెట్టి ఇలా గీకండి, మైనల్లాగా వస్తుంది చూడండి. దానికి నైఫ్ తిరగేసి ఆ పండు మీద పెట్టి ఇలా నొక్కి గీకండి, ఇలా నొక్కండి. తొక్క రాకూడదు, పైన పెట్టి ఇలా అనండి. నీకు ఆ నైఫ్కి వస్తుంది ఇంత తెల్లగా మైనల్లాగా వస్తుంది. అది పెడుతున్నారా కాయలకి, అందుకని నిగనిగలు ఆడిపోతుంది, చూడగానే తినేయనిపిస్తుంది. కానీ విషయం అది అలా వద్దు. చెర్రీస్ సహజంగా వాటి కలర్ అది కాదు, రంగులు ముచ్చుతున్నారు. అట్లనే చూస్తేనే భలే ఉంటుంది, మరి కప్పుకు నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. చెర్రీ అంత బాగుంటుంది, కానీ ఇది ఒరిజినల్ కాదు, సహజమైన కలర్ కాదు అది. ఇలా అన్నీ చేస్తున్నారు. ఇలా బఠానీ పచ్చరంగా వేసేస్తారు. బఠానీ తెచ్చుకుంటారు కదా, కూర వండుకుంటారు. అది నిజంగా వాటి రంగు అది కాదు, రంగులు కలిపేస్తున్నారు. అన్నీ దుర్మార్గం అయిపోయినాయి. ఆకర్షణ ఏది బాగుందని మన కంటికి ఆకర్షణీయంగా చేసేస్తున్నారు. అలా ఆకర్షణీయంగా కనపడే ప్రతీది విషమే, సహజమేది కాదు. చూసుకోండి జాగ్రత్తగా. సర్లే, ఇక్కడ చూడగానే బాగా ఎంత బాగుంది, కన్నులకు అందంగా ఉందంట, ఆహారానికి మంచిదిగా అనిపించిందంట, పైగా వివేకం ఇచ్చు, కళ్ళు తెరవబడతాయి, దేవతలా అయిపోతాం. అంతే, అందుకుని తినేసింది. అంతే. ఏమైంది దానివల్ల? శాపం వచ్చింది. సైతానికి కావాల్సింది అదే, సైతానికి కావాల్సింది అదే. ఆయన వాక్కు మనం శ్రద్ధగా విని దాని ప్రకారంగా చేయకుండా ఉండడమే ఆడికి కావాలి. దేవుని మాట మనం శ్రద్ధగా విని దాని ప్రకారంగా మనం చేయకుండా ఉండడమే సైతానికి కావాలి. ఎందుకంటే అప్పుడే కదా శాపానికి లోనవుతాం. చెప్పించబడిన వారి జీవితాల్లో వృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది, సంతోషం ఎక్కడొస్తుంది, సమాధానం ఎక్కడొస్తుంది, శాంతి ఎక్కడ దొరుకుద్ది, స్వస్థత ఎక్కడొస్తుంది? అడికి కావలసింది అదే. కాబట్టి ఆయన దృష్టికి న్యాయంగా మనం నడుచుకోకుండా సాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలా వేగం ఎక్కువైందంటే ఇప్పుడు అడిది. ప్రకటన 12:12 చూడండి, అది చాలా వేగం ఎక్కువైపోయిందంట. సమయం కొంచెమే ఉంది. అపవాది తనకు సమయం కొంచెమేనని తెలుసుకొని బహుక్రోధము గలవాడే వస్తున్నాడంట. అయిపోతుంది, ఇంకా ప్రభు రాకడ సమీపం అయిపోతుంది. ఆయన వచ్చినప్పుడు నన్ను పాతాళంలో బంధించేస్తాడు. కాబట్టి ఇక నాకున్న కాలం కొద్దిగానే ఉంది. ఈ కొద్ది కాలంలోనే నేను ఎంతమందిని జడగొట్టాలా, ఎంతమందిని శాపగ్రస్తుని చేయాలా, ఎంతమందిని నాతో పాటు పాతాళానికి తీసుకెళ్ళిపోవాలా అనే ఆశతో చాలా వేగంగా వస్తున్నాడంట, రౌద్రుడై వస్తున్నాడంట. ఇంకా పైకి వెళ్తే 8 కాడి నుంచి చూస్తే 9 కాడి చూడండి. మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పెరుగల ఆది సర్పం. ఆది కాండం 3వ అధ్యాయంలో వచ్చిన సర్పం అదే.
అది ఫరో కిరీటంలో ఉంటుంది. ఫరో కిరీటంలో అదే ఉంటుంది. అంటే ఫరో సాతాను ప్రతినిధి. అందుకని ఆయన ప్రజలను రాచి రంపాన పెట్టాడు. అటువంటి సాతాను ప్రతినిధిని ఏం చేశాడు? అబ్బా అనిపించాడు. ప్రతి తొలుచూలను చంపేయడం ద్వారా కోలబడేశాడు. మొత్తం ఐగుప్తీయులు ఫరో ఇంట్లో కూడా తొలుచూలు చచ్చిపోయాడు. ఒక్కడే కొడుకు ఆడు చచ్చిపోయాడు. ఫరో ఇంట్లో కూడా దుఃఖమే. ఐగుప్తు అంతా కూడా కోలబడిపోయింది. అంతే. ఏడుతాకి ఓపిక లేదు, ఓదార్చేవాళ్ళు లేడు, తీసుకెళ్ళి కప్పెట్టడానికి సాయం లేడు. అంత భయంకరమైన దెబ్బ కొట్టేశాడు దేవుడు సైతాన్ని. భయంకరమైన దెబ్బ కొట్టేశాడు దేవుడు సైతాన్ని కదా. ఇప్పుడు దానికి ప్రతిఫలంగానే ఇప్పుడు పస్కా. సైతాను ఇంత ఘోరంగా దేవుని చేతిలో పరాజయం పొందినప్పుడు ఆయన బిడ్డలైన వారు సురక్షితంగా ఉన్నారు, రక్షింపబడ్డారు. వారి వారి గృహాలు మరణంలో నుండి జీవంలోనికి దాటిపోయాయి. మరణంలో నుండి జీవంలోనికి దాటిపోయాయి. ఆ మరణదూత ఆ ఇంటిని దాటుకుని ఆ ఇంటి మీదుగా వెళ్ళిపోయింది. మీదుగా వెళ్ళిపోయింది. అంటే శాశ్వతంగా ఆ ఇంటికి ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసి ఆ రక్తపు ముద్ర లేని ప్రతి ఇంటిలో తొలుచూలను చంపేసింది. అందుకు ప్రతీకగా దానికి జ్ఞాపకార్థంగా ఈ పస్కాని మనం జరుపుకోవాలా అంటాడు. అయితే మరి అక్కడ వధింపబడిన ఆ గొర్రె పిల్ల, అక్కడ వధింపబడిన ఆ మేక పిల్ల వారందరికీ ఏ రీతి రక్షణ ఇచ్చిందో, ఏమి ఇచ్చిందో దానివల్ల 400 సంవత్సరాల చీకటి వారి జీవితాల్లో నుంచి తొలగిపోయింది. ఇజ్రాయేలీల జీవితాల్లోని 400 సంవత్సరాల చీకటి తొలగిపోయింది. బానిసత్వం నుండి సిరి సంపదల వైపుకి వచ్చేసారు. ఇప్పుడు బానిసత్వం నుండి సిరి సంపదల వైపుకి వచ్చేసారు. తర్వాత చెర నుండి స్వేచ్ఛకు వచ్చేసారు. అలాగే పీడనము నుండి స్వాతంత్ర్యానికి వచ్చేసారు. దాంతో అది జరిగింది. అంతే. ఫరో దండం పెట్టేశాడు. మోషే బాబు తీసుకెళ్ళిపో నీ జనాన్ని, తీసుకెళ్ళిపో, ఎంత తొందరగా తీసుకెళ్తావు అంత తొందరగా తీసుకెళ్ళిపో. మొత్తం ఐగుప్తీయులందరూ కూడా ఎబ్రీయులకు దండాలు పెట్టేశారు. అమ్మా వెళ్ళిపోండి బాబోయ్, వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి బాబోయ్, మీరు వెళ్ళిపోండి. అది ఇచ్చి ఏంటి నడున్న వడ్డాన్ని బాబు పట్టుకెళ్ళిపోను ఆయన, ఈ నక్లీస్ ఇచ్చి పట్టుకెళ్ళిపో బాబు, ఇంకోటి ఏదో దండకడివి పట్టుకెళ్ళిపో. ఇంకేం కావాలి చెప్పు, నువ్వు వెళ్ళిపోవాలి, ఇంకేం కావాలి చెప్పు. ఇప్పుడు దాకా వీళ్ళు దోచుకున్నవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళే ఇచ్చేసి బలవంతంగా మీరు వెళ్ళిపోండి దండం పెట్టేశారు. ఎంత వేగంగా యువతలకు వచ్చేసారంటే, రొట్టెలు చేసుకోవడానికి పిండి పిసుకున్నారు, తొట్టులో పెట్టుకున్నారు. అది పులిసిన తర్వాత రొట్టెలు వేసుకుంటారు. అది పొలవకుండానే ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసారంట అందరూ కూడా. పొలవడానికి అంత టైం పడుద్ది. 2 గంటల పడద్దా? ఏమ్మా మీ దగ్గర రొట్టెలు వేస్తారు? మేము రాత్రి కలుపుతాం, పొద్దున్నే వేస్తాం. మాకు ఎన్ని గంటలు మాకేం తెలుస్తుంది అనుకుంటారా? అవునులే, రాత్రి పొల పెడతారు, పొద్దున్నే పొల్లట్లు వేస్తారు కదా, రాత్రే కదా. పొద్దున్న మధ్యలో కలపం మనం. ఒక్కొక్కసారి మధ్యాహ్నం టైంలో ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? తొందరగా పొలవడం కోసం మజ్జిగ వేస్తాం పిండిలో కదా, మజ్జిగ వేసి పిసికి పెడతాం. ఆ పులుపుకి తొందరగా కదా పూలుస్తుందని. పొలవకపోతే అంటుకుపోతుంది, అట్టు రాదు, ముక్కలు అయిపోద్ది. అవునా కదా? అది అయితే ఈ పిండి అసలు పులవలేదంట. దాదాపు ఒక 1,000,000 మంది కోట్ల పశువులు పట్టుకుని ఐగుప్తుని విడిచిపెట్టి బయటకు వచ్చేసారు. అందుకు పట్టిన టైం ఎంత అంటే, పిండి పిసుక్కుని తొట్టులో పెట్టుకుంటే అది పొలవలేదంట. అంత టైము, అంత శీఘ్రంగా, అంత వేగంగా ఇంతమంది జనాభా ఆ దేశం వదిలి బయటికి వచ్చేసారు. తర్వాత దాని గుర్తుగా తర్వాత చేసుకునేది పులియని రొట్టెల పండుగ.
తర్వాత వచ్చేదే పులియని రొట్టెల పండగ. ఎంత శీఘ్రంగా దేవుడు తన ప్రజలను వెలుపలికి తీసుకొచ్చాడని జ్ఞాపకం చేసుకోవడానికి. ఒక ఇంట్లో 2 మనుషుల్ని బయటికి తీసుకురావడం చాలా కష్టం. మాకు మరీ కష్టం. ఊరు వెళ్ళాలనుకున్నాం అనుకోండి, ఏముంటాయో పనులు మాకు అర్థం కాదు. ఊరు వెళ్ళాలనుకుంటే 11 అవుద్ది. మరి పొద్దునే లేగుతాం, ఊరు వెళ్దామని కారు ఎక్కేటప్పుడు 11 అవుద్ది. ఎన్ని గంటలు అంటారా? దాదాపు 4-5 గంటలు పడుతుంది. ఎందుకంటే వంట వండుకున్నది ఏమి ఉండదు. అలా అయిపోతుంది తెవలదు అసలు. ఇంకా పెళ్లి టైం లేదు అని చెప్పక్కర్లేదు. అందరూ బస్సు ఎక్కుతూనే ఉంటారు, బస్సు హార్న్ కొడతానే ఉంటారు, మన ఇంట్లో తయారవుతూనే ఉంటారు మన వాళ్ళు. తెవలదు అసలు. అలాంటిది అంత జనాభా అంత స్వల్ప కాలంలో ఒక్కసారి ఐగుప్తుని విడిచిపెట్టి బయటికి ఎలా వచ్చారు? ఎంత గొప్ప అద్భుతం అది కదా. అందుకు గుర్తే పులియని రొట్టెల పండగ అని చెప్పేసి మనం అంటాం. చూడండి, దీనంతటి ఈ గొప్ప కార్యాలన్నీ దేని ద్వారా జరిగాయి? 10 అద్భుతమైన తెగుళ్ళు ఐగుప్తు మీద దేని ద్వారా మోషే కుమ్మరించాడు? నిర్గమ 4:7. నిర్గమ 4 తర్వాత ఆయన అనగా ఉంచుకొని తీసినప్పుడు ఆయను 17 చదువు. కర్ర పడైతే పాము అయింది కదా, అదే కర్ర. ఈ కర్రను నువ్వు చేత పట్టుకొని దానితో దేంతో చేశాడు ఇవన్నీ? ఆ కర్రతోటే. ఆ కర్రతోటే చేశాడు. ఇది ఆయుధం. ఇన్ని అద్భుతాలు జరిగించడానికి మోషేకు సహకరించిన గొప్ప ఆయుధం ఏంటంటే అప్పటిదాకా గొర్రెలను అదిలించిన కర్ర. ఎప్పుడైతే దేవుడు దాని కింద పడి అన్నాడో అతని చేతుల్లోంచి కింద పడి పాము అయిపోయింది. ఇప్పుడు దాన్ని తోక పట్టుకో అన్నాడు. తోక పట్టుకుంటే మళ్ళీ కర్ర అయిపోయింది. ఇప్పుడు కర్ర రూపాంతరం చెందింది. ఇది వరకున్న కర్ర గొర్రెల్ని మేకల్ని అదిలించిన కర్ర, కానీ ఇప్పుడు అద్భుతమైన కర్రగా మారిపోయింది. ఇది అలా మార్చేసి ఈ కర్రతోటే నువ్వు ఐగుప్తులో అద్భుతాలు చేయాలా అని చెప్పాడు దేవుడు. ఆ కర్రతోటే నీళ్లను రక్తంగా మార్చాడు. ఆ కర్రతోటే కప్పలు, ఆ కర్రతోటే పేలు, ఆ కర్రతోటే రోగాలు, ఆ కర్రతోటే పొక్కులు దద్దుర్లు, ఇవన్నీ నీ మేడతలో అన్నీ ఆ కర్రతోటే. ఏమిటి కర్ర అంటే అది ప్రార్థన. విశ్వాసికున్న ఆయుధం ఏంటంటే ప్రార్థనే. మోషే చేతిలో ఉన్న ఆయుధం ఏంటంటే ఆ కర్ర, అదే ప్రార్థన. అది పుచ్చుకుని చెప్పేవాడు మాట, అంతే జరిగిపోయింది. ఎర్ర సముద్రం దగ్గర సంగతి మర్చిపోయాడు. తన చేతిలో కర్ర ఉన్న సంగతి మర్చిపోయాడు. జనాలందరూ కంగారు పెట్టేశారు. అయ్యి బాబోయ్ ఫరో సైన్యం వచ్చేస్తుంది, అయ్యి బాబోయ్ ఈ పక్క చూస్తే ఎర్ర సముద్రం ఉంది, అక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా, అందరూ లేచి రాళ్ళతో కొట్టి చంపేద్దాం. ఇలా మారిపోయేసరికి చేతిలో కర్ర ఉందన్న సంగతి మర్చిపోయాడు. మర్చిపోయి ప్రభా అంటున్నాడు. హే ఎందుకు ఆగిపోయావు? సాగిపో అన్నాడు దేవుడు. ఆగిపోయామేంటి? సాగిపో అన్నాడు. ఎలా సాగిపోవాలి? అప్పుడు గుర్తొచ్చింది, ఉంది కదా ఇప్పుడు దాకా చేసింది నా దగ్గరే ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఆ కర్ర ఎర్ర సముద్రం మీద చాపేసరికి అది ఈడిపోయి ఆరిపోయింది కదా. ప్రార్థన ద్వారా యేసుప్రభు ఏం చెప్పాడు? ఏదైనా మనం ప్రార్థన ద్వారా మాత్రమే మనం సాధించగలము. ప్రార్థనే ఆయుధం అని చెప్పాడు. ఈ లోక సంబంధంగా ప్రతిదాన్ని ఎదిరించడానికి మనల్ని బలవంతులను చేసేదే ప్రార్థన దేవుణ్ణి మనకి సమీపస్తుణ్ణి చేస్తుంది, మన దగ్గరికి తీసుకొస్తుంది, మన పక్కనే ఉంటుంది, ఉండేలా చేస్తుంది. అందుకే పౌలు గారు ఏమంటాడు? నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. ఎందుకలా?
బలహీనులు అయినప్పుడే కదా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయగానే దేవుడు వచ్చి కూర్చుంటాడు అక్కడ. ఇప్పుడు ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది. అది పౌలు గారి నమ్మకం. మనందరి నమ్మకం కూడా అది కావాలా. టైం అయిపోయింది, సగమే అయ్యింది. ఇప్పుడు కంపారిజన్ ఉంటుంది. ఎందుకంటే ఈ పస్కా బలి పశువు తర్వాత క్రీస్తే, దీనిలోకి మనం రావాలి. రాకుండానే టైం అయిపోయింది. ఇది వచ్చే వారం కంటిన్యూ చేయొచ్చు. మనం వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. చూడండి, మరి ఫరో సాతానుకు గుర్తుగా ఉన్నాడు. తన నమ్ముకున్నటువంటి తన దేవతల్ని ఆశ్రయించి జీవము గల దేవుణ్ణి తిరస్కరిస్తూ ఉన్నాడు. యెహోవా ఎవడు అని అడిగారు. ఈ దినాలలో కూడా చాలామంది యేసు ఎవడు అని అడుగుతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా యేసు ఎవరో తెలుసుకునే రోజు త్వరలోనే వస్తుంది. ఫరోకి వచ్చింది కదా, ఫరోకి వచ్చింది. బైబిల్లో రాయబడలేదు కానీ మామూలుగా రెఫరెన్స్ బుక్కుల్లో ఉంటాయి. అక్కడ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇజ్రాయేలీలందరినీ 6 నెలలు నడిపించి ఫరో సైన్యం మొత్తాన్ని ఐగుప్తులో ఆ నదిలో కలిపేసిన సందర్భంలో అప్పుడు ఫరో నోటి నుండి వచ్చినటువంటి మాట, హిస్ గాడ్ ఈజ్ గాడ్ అంటాడు. మోషే దేవుడే దేవుడు. ఎవడు ఫరో? యెహోవా ఎవడు అని ప్రశ్నించినటువంటి ఫరో తన నోటితో అంటాడు, యెహోవాయే దేవుడని. హిస్ గాడ్ ఈజ్ గాడ్ అంటాడు. అలానే ఇప్పుడు అందరూ తెలుసుకునే రోజు వస్తుంది. అందుకు సాధనాలుగా మనం ఉండాలి. అప్పుడు సాధనాలుగా మోషే ఆహారంలో ఉన్నారు. ఇప్పుడు మనము సాధనాలుగా, అప్పుడు మోషే దగ్గర మాత్రమే ఆ కర్ర ఉంది. ఇప్పుడు మన అందరికీ ఇచ్చాడు ఆ కర్రని. ప్రతి వాని చేతిలో పెట్టేశాడు. ఈ ఆయుధం పట్టుకో, దీంతో ప్రతి దానిని ఎదిరించగలం, ప్రతి అంధకార శక్తిని ఎదిరించగలం, ప్రతి దురాత్మ సమూహాన్ని ఎదిరించగలం. అటువంటి శక్తి నీకు లభిస్తోంది. దీని ద్వారానే అద్భుతాలు, విశ్వసించువారు పాములను ఎత్తి పట్టుకుంటారు కదా. మార్క్స్ వార్తలు 16 అధ్యాయంలో 16 తర్వాత ఉంటుంది మనకి, 18 నుంచి ఒకట ఉండరు. భుజంగాలు అణగదొక్కుతారు, పాములు ఎత్తి పట్టుకుంటారు. ఎలా? ఆ ప్రార్థన వల్లే, దానివల్లే అలాంటి ఒక ఆయుధాన్ని దేవుడు మనకి ఇచ్చేసాడు. కాబట్టి దాంతో మోషే అన్ని అద్భుతాలు ఐగుప్తులో జరిగించినవాడు. ఆ తర్వాత కూడా చాలా కాలం దాన్ని పట్టుకుని బండలను చీల్చి నీళ్ళు ఇచ్చాడు. దాంతో దేవుడు చేయించాడు. అటువంటి మహత్తు కలిగినటువంటి ప్రార్థనా ఆయుధాన్ని దేవుడు మనందరికీ ఇచ్చాడు, మన చేతిలో పెట్టాడు. దాన్ని మనం ఉపయోగించుకోవాలంతే. దాన్ని ఉపయోగించుకోకపోతే అది మనకి ఉపయోగపడదు. ఏ ఆయుధమైనా ఉపయోగించుకునే నేర్పుని బట్టే అది ఉపయోగపడుతుంది. కొంతమంది కొంచెంగా వాడుకోగలుగుతారు, కొంతమంది కొంచెం బాగా వాడుకోగలుగుతారు, ఇంకొంతమంది ఇంకా బాగా వాడుకోగలుగుతారు. బాగా వాడుకున్న వాళ్ళని చూసి మిగతా ఎలా అంత బాగా వాడారు అంటారు. అదే ఆయుధం, వస్తువు అంతే. అలాగే ఈ ప్రార్థన కూడా వాడుకునే కొద్దీ దాని సమర్థత మనకు కనపడుద్ది. వాడుకునే కొద్దీ అది కార్యాలను సాధించి పెడుతుంది. వాడుకునే కొద్దీ అద్భుతాలను మన ముందు తీసి పెడుతుంది. అన్న భక్సింగ్ గారు ఆ ప్రార్థనతో అద్భుతాలు సాధించాడు, గొప్ప అద్భుతాలు సాధించాడు కదా. అదే ప్రార్థనతో ఏలియా వర్షాన్ని ఆపేశాడు. అదే ప్రార్థనతో కుంభవర్షాన్ని కురిపించాడు కదా. ఏలియా ప్రార్థిస్తే 6 సంవత్సరాలు మంచు కూడా కురవకుండా ఆగిపోయింది. అదే ఏలియా ప్రార్థిస్తే మేఘపు తునకే లేనటువంటి ఆకాశంలో మెల్లగా అరిచేతి మందమంత మేఘం వచ్చి కుంభవర్షం కురిచేసింది. అదే ప్రార్థనతో ఆయన సాధించాడు. అలాగా ఇప్పుడు ప్రార్థన ఎప్పుడూ సమర్థవంతమైనది. అయితే ఎవరు దాన్ని ఎలా వాడుకుంటారు, ఎలా ఉపయోగించుకుంటారనే దాని మీదే దాని పనితనం ఉంటుంది. మోషే చాలా బాగా వాడుకున్నాడు, అద్భుతాలు సాధించాడు. మనకి దేవుడు ఇచ్చాడు, మనం వాడుకుందాం కదా. ఆ గొర్రె పిల్ల, ప్రతి ఇంటిలోని తొలి చూలును కాపాడిన గొర్రె పిల్ల రక్తం ఇప్పుడు నిర్దోషము నిష్కల్మషమైనటువంటి యేసుక్రీస్తు రక్తం. 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనం చదువుదాం.
అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు, మీరు రక్షింపబడ్డారు అని చెప్తాడు ఆయన. అక్కడ గొర్రెపిల్ల రక్తం అది ఏ ఇంటికి పూసుందో ఆ ఇంట్లోని వారందరూ రక్షింపబడ్డారు, మరణాన్ని చూడలే. అలాగే ఎవరైతే క్రీస్తు రక్తం చేత ప్రోక్షింపబడతారో వారందరూ కూడా మరణములో నుండి జీవములోనికి దాటిపోతారు, పస్కా అనుభవంలోకి వస్తారు, ఆ అనుభవంలోనికి వస్తారు. కాబట్టి ఆ రకంగా మనల్ని దాటించిన ఆయన్ని మనం ఆరాధించాల్సినటువంటి వారంగా మనం ఉన్నాం. అలాగే నిరంతరము విశ్వాసిగా బలంగా నిలబడడం కోసమే మనల్ని బలపరచడానికి ఇచ్చిన ఆయన దేహం, మనల్ని బలపరచడానికి ఇచ్చిన ఆయన రక్తం, దానిలో కూడా మనం పాలు పంపులు పొందాల్సి ఉంటుంది. అయితే మనం సరి చేసుకుని తగిన యోగ్యతతో పాలు పొందాలనేది కదా దేవుడి మాటల్ని దీవించునుగా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మాకు వినిపించిన లేఖన భాగాలను బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. అయినా మా పితరులైన ఇశ్రాయేలీలకు ఎన్నో పండుగలు ఇచ్చారు. 7 ముఖ్యమైన పండుగలు. ఆ పండుగల్లో సమాజంగా కూడుకోవాలా, సహవాసాన్ని కలిగి ఉండాలా. అందులో మొదటిది పస్కా పండుగ. పస్కా బలి పశువు వధింపబడి తన రక్తము ఎవరి గుమ్మాలకు పుయ్యబడిందో ఆ ఇంటిలోనికి మరణదూత ప్రవేశించలేదు, ఏ తొలుచూలు చనిపోలేదు. ఎవరైతే నమ్మకుండా, ఎవరైతే రక్తాన్ని పూసుకోకుండా ఉన్నారో వారి ఇళ్లలోని ప్రతి తొలుచూలు చనిపోయింది కదా. ఆ రోజునే ప్రతి తొలుచూలను మీకు మీరు ప్రతిష్ఠించుకున్నారు. కాబట్టి నీ అందు విశ్వాసం ఉంచినటువంటి వారి ఇళ్లలోని ప్రతి తొలుచూలు కూడా మీదని మీరు చెప్పారు. అది దాన్ని మీకు ప్రతిష్ఠించి మీకు సమర్పించాలని కూడా మీరు చెప్పారు. ఆ రకంగా నడుచుకోవడానికి సహాయం చేయమని కోరుతా ఉన్నాను. మరి ఈ దినాలలో మేమందరం కూడా భూలోక నరకం అని ఐగుప్తుకు చెప్పబడింది. అలాగే ఇప్పుడు మేము కూడా నరకతుల్యమైన ఈ లోకంలో, దుష్ట లోకంలో ఉన్నాం. ఈ లోకంలో నుండి మేము విమోచింపబడాలంటే, ఈ లోకనాథుడైన సాతాను కబంధ హస్తాల్లో నుంచి విడుదల పొందాలంటే అది క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి నిర్దోషమైన గొర్రె పిల్లలాగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఈ లోక పాపాలను మోసుకొని పోయి దానికి సిలువకు అంటగొట్టబడి తన రక్తాన్ని చెందించడం ద్వారా విశ్వసించిన వారందరికీ కూడా విడుదల మీరు అనుగ్రహించారు. కాబట్టి ఆ సత్యాలు మేము గుర్తెరిగి నాయన మీ రక్తంలో మా యొక్క పాపాలను కడిగేసుకుని నాయన మీ బిడ్డలై ముందుకు సాగడానికి కృప చూపించమని కోరుతా ఉన్నాను. ఆరాధించబోతున్నారు, మీరు ఆత్మ ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సహాయం చేయమని ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.